అయితే మనకు తెలిసిన విషయమే, ప్రతి ఒక్క శుద్ధీకరణకి పరమగీతములు మాట్లాడుకోవటం మరి దేవుని సంకల్పం, దేవుని చిత్తం కనుక మనం ఏం చేయలేం కనుక ఈ నెల కూడా, ఈ మాసం కూడా పరమగీతముల నుంచే పరిశుద్ధాత్ముడు సంఘాన్ని దర్శించునుగాక. పరమగీత గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనాన్ని చదవగా విందాం. పరమగీత గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనాన్ని చదవగా విందాం. నేను నా ప్రియుని దానను అతడు నా యందు ఆశాబద్ధుడు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. పరమగీత కన్యక ఆమె ఇస్తున్నటువంటి ఒక సాక్ష్యం, ఆమె గురించి ఆమె చెప్పుకుంటున్నటువంటి అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, నేను నా ప్రియుని దానను. మీరు ఆల్రెడీ మెసేజ్ టైటిల్ చూసుంటారు కొంతమంది, నేను వాట్సాప్లో పోస్ట్ చేశాను. నేను నా ప్రియుని దానను అంటది పక్క ముక్క, అతడు నా యందు ఆశాబద్ధుడు అంటది తల్లి. నిజంగా పరమగీత గ్రంథం చదివినప్పుడల్లా ఒక అనుభూతి నాకు వస్తుంది. ఎందుకంటే పరమగీత గ్రంథం అండి షులమతి అన్న, పావురం అన్న, నిష్కలంకురాలన్నా, ఒక్కతే అన్నా, ఉద్యానవనం అన్నా, ఉద్యాన జలాతిశయం అన్నా, తోట అన్నా, ఎన్ని రకాలుగా మనం మాట్లాడుకుంటే వాటన్నిటికీ అర్థం ఏంటంటే ఎత్తబడే సంఘానికి ఉన్న లక్షణాలు అవి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ పరమగీత గ్రంథము, పరమగీతం అంటున్నాం, మళ్ళీ చెప్తున్నా, పరమగీతం, పరమునకు సంబంధించిన గీతం ఇది యహలోక గీతం కాదు, ఇది పరమగీతం. కాబట్టి ఈ పరమగీతములు చదివినప్పుడల్లా కూడా సంఘానికి ఇటువంటి క్వాలిటీస్ ఉండాలన్నటువంటి ఒక కసి, రోషం పరిశుద్ధాత్ముడు నాలో కలగజేస్తూ ఉంటాడు. అయితే ఈ రోజున ఈ పరమగీత కన్యక చెప్తున్నటువంటి మాటలో మనం ఛాలెంజ్గా తీసుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి ఇక్కడ. మొదటి చెప్తుంది, నేను నా ప్రియును దానను అంది. రెండవదిగా, అతడు నా యందు ఆశాబద్ధుడు అంది. మేము దేవుని బిడ్డలమండి, మేము యేసయ్య బిడ్డలమండి, మేము దేవుని నమ్ముకున్నామండి, మేము యేసయ్యని నమ్ముకున్నామండి అని ఎవరైనా చెప్పగలరు. కానీ రెండవ ముక్క చెప్పడానికి మనకి ఛాలెంజ్ కావాలా, దమ్ము కావాలా, గట్స్ కావాలి. ఆమె అంటుంది, అతడు నా యందు ఆశాబద్ధుడు. ఇది మీకు అర్థం తెలుసో తెలియదు, నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. అతడు నా యందు ఆశాబద్ధుడు అంటే, ప్రభువా నా మీద మీరు ఆశ పెట్టుకోండి అని ఈమె ప్రియుడికి చెప్తున్న సందర్భం అది. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పే ముక్క ఎంత ఈజీనో, ప్రభువా నా మీద నువ్వు ఆశ పెట్టుకో అన్న ముక్క అంత కష్టం. అర్థమైతే ఈ పూట కొన్ని వేల కోట్ల రూపాయలు పట్టుకుని వెళ్తారు మీరు ఇళ్ళకి. ఏదండి అని అమాయకంగా అడగడం కాదు, దేవుని వాక్యమే. అర్థమైతే కొన్ని వేల కోట్ల రూపాయలు పట్టుకుని వెళ్తారు, ఇక్కడి నుంచి హృదయంలో మోసుకుని వెళ్తారు. నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పే ముక్క ఎంత ఈజీనో, ప్రభువా నా మీద నువ్వు ఆశ పెట్టుకో పర్లేదు అని చెప్పే ముక్క అంత కష్టం. ఎవడైనా చెప్పగలడా నా మీద ఆశ పెట్టుకోమని? ప్రభువుకి ఆశ పెట్టుకోయా, నువ్వేం కంగారు పడే అవసరం లేదు, నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోయి బీపీ షుగర్లు పెంచుకోవాల్సిన అవసరం లేదు, నీ ఆశకు తగ్గట్టుగానే నేను ఉంటాను, నీ ఆశకు తగ్గట్టుగానే బతుకుతాను, నీ ఆశకు తగ్గట్టుగానే నేను అంచనాల్లో ఉంటానని ప్రభువుకి ఎవరైనా చెప్పగల దమ్మున్న క్రైస్తవులు, విశ్వాసులు మన సంఘంలో ఉంటే దేవునికి స్తోత్రం. ఈ పూట ఈ ముక్క ఛాలెంజ్గా తీసుకుందాం ఈ రాత్రి. నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను ప్రభుని తెలుసుకున్నానండి, పలానా సంవత్సరాలు తెలుసుకున్నాను, పలానా ఇయర్లో తెలుసుకున్నాను, పలానా సంవత్సరాలు రక్షించబడ్డాను, ప్రభులోకి నేను వచ్చానండి, దేవుని వాక్యం చదవగల దేవుని ఆకర్షించాడు, పలానా నీకేంటి? భూమి మీద పుట్టినోడికి ఏదో ఒక సందర్భంలో సాక్ష్యం ఉంటుంది. కానీ మనం ఈ రాత్రి సంపాదించుకోవలసిన సాక్ష్యం, మనం ఈ రాత్రి పొందుకోవలసిన సాక్ష్యం, అతడు నా యందు ఆశాబద్ధుడు అని చెప్తున్న మాట. ఈ మాట చెప్పడానికి ఒక క్రైస్తవుడికి ఎంత ధైర్యం కావాలి? ప్రభువా నీవు నా మీద ఆశ పెట్టుకో, నీవు కంగారు పడే పనులు నేనేం చేయను, నేను ఇబ్బంది పెట్టేసే పనులు నేనేం చేయను, ఆశ పెట్టుకో, నీ ఆశకు తగ్గట్టుగా నేను
నేను తూస్తాను ప్రభా, నీ ఆశకు తగ్గట్టుగా నేను తూకం లేస్తే నేను కరెక్ట్గా వస్తాను ప్రభా. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు డాడీ, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు డాడీ. నేను ఏ చదువులు చదవాలని నువ్వు అనుకుంటున్నావో, నేను ఏ స్థాయిలో ఉండాలని నువ్వు అనుకుంటున్నావో, నువ్వు ఆశపడుతున్నావో, నువ్వు కోరుకుంటున్నావో, నేను ప్రిపేర్డ్గా ఉన్నాను నీ ఆశను నెరవేర్చడానికి, నీ కోరికని సిద్ధింపచేయడానికి, నీ ఆశల మేడలను నేను కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా డాడీ అని చెప్పగలిగినటువంటి ఒక అపరిమితమైన భక్తిలో స్థాయిని రాత్రి మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ పరమగీత కన్యక నిర్మురమాటంగా చెప్తుంది, ముఖం మీద కొట్టినట్టు మాట్లాడుతుంది. నేను నా ప్రియుని దానను, నేను నా ప్రియునికి చెందిన దానను, నేను ఎవరికి చెందిన దాన్ని కాదు. నా మీద సర్వ హక్కులు నా ప్రియుడికే ఉన్నాయి, నా మీద హక్కులు ఎవరికి లేవు. నేను నా ప్రియుని దాన్ని. అంతేకాదు, నేను అతడు నా యందు ఆశాబద్ధుడు. ఎప్పుడు కూడా ప్రియుడంట ప్రియురాల మీద ఆశ పెట్టుకుంటాడట, ఆ ఆశకు తగ్గట్టుగానే ప్రియురాలు బ్రతికిద్దట. నా ప్రియురాలు ఇలా ఉండాలి, నా ప్రియురాలు ఇలా బ్రతకాలి, నా ప్రియురాలు నాకు ఇలా కనపడాలి అని ఎప్పుడు ప్రియుడు అనుకుంటాడట. ప్రియురాలని చూడంగానే ప్రియురాలు ఎప్పుడు అలానే ఉంటుందట. సపోజ్ దేవుడు అంటే ప్రియుడు ప్రియురాలను చూడటానికి వస్తున్నాడు. ఆ రోజు ఒకటి అనుకున్నాడు, నా ప్రియురాలు ఫరో రథాస్యముల వంటిగా ఉండాలి నా ప్రియురాలు అని అనుకొని వచ్చాడు. వచ్చి ఆమె ఎదురు నిలబడి చెప్పింది ఏంటో తెలుసా? నీవు ఫరో రథాస్యముల వంటి దానిగా ఉన్నావని ప్రభు మాట్లాడాడు. అంటే ఆయన ఏ ఆశతో భూమి మీదకి దిగొస్తున్నాడో ప్రియురాలు ఆ ఆశని కంప్లీట్గా నెరవేర్చి ప్రభుకు చూపిస్తూ ఉంది. అబ్బా, నా ప్రియురాలు బండ సందులో ఎగిరే పావురంగా ఉండాలని అనుకొని వస్తాడట కిందకి, ఆమె బండ సందులోనే ఎగురుతా కనపడిద్దట ఆయనకి. నా పావురము నిష్కలంకురాలు ఒక్కతే, నా ప్రియురాలు వంటి ప్రియురాలు ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. నా ప్రియురాలే గ్రేట్, నా ప్రియురాలే హైలైట్, నా ప్రియురాలాగా ఏ స్త్రీ ఉండదు అని అనుకుని వచ్చాడట. అదే సాక్ష్యం ఆ భూమి మీద కలుగుంది. ప్రియుడు ప్రియురాలు యొక్క పొగడ్తలు, వారి యొక్క జర్నీ, వాళ్ళ యొక్క లైఫ్ అంతా కూడా మనకి పరమగీతములు 8 అధ్యాయాల్లో కనబడతా ఉంటుంది. ప్రియుడు ఎంత పొగుడుతున్నాడంటే ఆమెలో ఉన్నవి కాబట్టే ప్రియుడు పొగుడుతూ ఉన్నాడు. నాకు ఈ మాట చాలా ఇష్టం, పరమగీతముల మాట కోసం చచ్చిపోతాను. రాజకుమార పుత్రిక అని ప్రియురాలని దేవుడు సంభాషించి మాట్లాడతాడు. నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు అంటాడు. కొన్ని మాటలు నిజంగా అసలు పరమగీతములు వీళ్ళకి చదవటం చేతకాట్లేదు, కానీ బైబిల్ చదివే వాళ్ళకి అదొక యాసలో చదివితే భలే మజా ఉంటుంది. రాజకుమార పుత్రిక అని చదవాలి. రాజకుమార పుత్రిక అంటే యాసలో మార్చాలి వాక్యం చదువుతున్నప్పుడు. అంటే ఆ మాటకు తగ్గట్టుగా మీకు ఉదాహరణ చెప్తాను. పాము వచ్చింది అంటావా? పాము వచ్చింది అంటావా? కొన్ని మాటలు ఒక్కొక్క యాసలో చదవాలి. కొన్ని మాటలు హై పిచ్లో చదివే ఉంటే లోలో వీళ్ళన్నీ లోలోనే చదువుతున్నారు వీళ్ళు. అందుకే నాకు వీళ్ళు చదివే బ్యాచ్ నచ్చదు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక చమత్కారంగా, ఒక గమ్మత్తుగా, ఒక మజా అసలు రావాలి. చదువుతున్నా కానీ ప్రజలకు అర్థమైపోవాలి, అటు చదవాలి. నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు రాజకుమార పుత్రిక అంటాడు ఏళ్ళు. ఇలాగున ప్రియుడు ప్రియురాల్ని పొగడతలతో నింపుతున్నాడంటే ప్రియుడి యొక్క ఆశ ఎంతగా ఉందో అంతగా ఆయన ఆశలన్నీ ఫుల్ఫిల్ చేసేసుకొచ్చింది ఈ రాజకుమార పుత్రిక. దేవునికి స్తోత్రం కలుగనగా. ఆమె అంటది, ఆమెలో లేని క్వాలిటీ ఏంటండి? వ్యూహిత సమభీకర సైన్యం అంటాడు ఒక దగ్గర. బా, ఒక్క చూపుతో నన్ను వశపరుచుకున్నామంటాడు, నువ్వు చూడబాకనట్టుగా అని అంటాడు ఒక దగ్గర. అంటే ప్రియురాలు నా ప్రియురాలు ఇలా ఉండాలి, ఇలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి, ఇలాంటి పద్ధతిని కలిగి ఉండాలని ఏమనుకున్నాడో ఆ మహాతల్లి మహారాణి ఆ క్వాలిటీస్ నా పద్ధతుల్ని అలాగ కొట్టుకొచ్చేసేది ముందుకు. దేవునికి స్తోత్రం కలుగనగా.
ఎప్పుడు ఎక్కడ చేయి జారిపోయిన దాఖలాలు లేవు. ఆమెను పొగడుతను, ఆమె యొక్క విధానాన్ని ఒక్క చోట మాత్రమే మంచానికి పరుండింది కానీ అక్కడ దేవుడు గొప్ప గుణపట్టని చెప్పాడు. తర్వాత నుంచి లేవు దాఖలాలు ఆమె విషయాల్లో. జ్ఞాపకం చేసుకుందాం. అతడు నా యందు ఆశాబద్ధుడు, నా మీద ఎన్ని కోరికలు పెట్టుకున్నాడో నా ప్రియుడు, ఆ కోరికలన్నీ నేను ఈడేర్చుచున్నాను. మనము దేవుని మీద ఆశ పెట్టుకోవటం వేరు, దేవుడు మన మీద ఆశ పెట్టుకోవటం వేరు. అర్థమైతే దేవుని మీద, భూమి మీద ఏ మనిషి అయినా దేవుడి మీద ఆశ పెట్టుకుంటాడు. ఆయన దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు, శాంతి దూత, అన్నీ ఇచ్చే దేవుడు, లాలించే దేవుడు, పాలించే దేవుడు, దయగలిగిన వాడు, దయగలవాడయ్యా అని పాడతారు. కరుణా సాగర ప్రేమగల తండ్రి. ఏంటైనా ఆయన 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 మీద మనం ఆశ పెట్టుకుంటే మన ఆశలన్నీ ఏం చేస్తాడు? ఈడేర్చుతాడు. కోరికలన్నీ ఈడేర్చువాడా కరుణగలా నా యేసయ్యా, కోరుచున్నాను నిన్ను, పద్దగిలిదే ఇలా వేడుచున్నాను. కోరుకోమని ఎప్పుడైనా పాడావా? కోరుచున్నాను, పొద్దులు నువ్వు కోరుకోవట్లే. ఆయనకు ఒక్క ఛాన్స్ ఇవ్వడు ఒకడు. ఈ మాటకి ఎప్పుడు వాక్యాలు చెప్పాను నేను. కనాను స్త్రీ వచ్చి, అయ్యా నా బిడ్డకి దయ్యం పట్టిందని అంటే ఆయన ఏమో రొట్టె ముక్కలు పట్టుకుని వెళ్ళిపోతా ఉంటాడు. ఈ నీ కోసం కాదని మంచి మామూలుగా చెప్పాడు. ఫస్ట్ ఈ నీ కోసం కాదమ్మా, నా పిల్లల కోసం. తర్వాత ఎమ్మడ పడుతుంటే ఆయన అంగీ లాగుతూ ఉంటుంటే అయ్యా 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 అంటే పిల్లలకి వేసే మొక్కలు కుక్క పిల్లలకి అయినా అన్నాడు. చాలా ఘాటుగా మాట్లాడాడు. ఇంకోడైతే చచ్చి మానేస్తాడు. ఆమె చచ్చి మానేయకుండా నేను కుక్క పిల్లనే అనుకో, యజమానుడు బల్ల మీద నుంచి పడుతున్న రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు తగును కదా, అయితే నీవు కోరినట్టు జరుగునుగా అని వాక్యం చెప్తే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి దేవునితో మాట్లాడు, నేను కోరుకుని జరిగిపోతుంది. ఆమేన్ హల్లెలూయా. మళ్ళీ వాక్యంలో ఇన్ని రిసీవ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ తల మీద చేయించేసుకొని చెయ్యి ఏపిచ్చేసుకొని మళ్ళీ రిసీవ్ చేసేసుకొని, అంటే నువ్వు ఎన్ని కోరికలన్నా పెట్టుకోవచ్చు, ఆ కోరికలన్నీ నెరవేర్చుకుంటా వన్ బై వన్ రావాలి. ఆయన నీ మీద ఏం కోరికలు పెట్టుకోకూడదు. ఏందండి ఇదేం భక్తి అండి, నాకు అర్థం కాదు. ఎల్కేజీ యూకేజీ భక్తి అంటాను నేనైతే. చిన్న పిల్లలు చేసే భక్తి అది. వాళ్ళు చాక్లెట్ కోసం వాక్యం చెబుతారు, చాక్లెట్ కోసం పాటలు పాడతారు, చాక్లెట్ కోసం సండే స్కూల్కి వస్తారు. నువ్వు కూడా చాక్లెట్ భక్తి అయితే ఇక నిన్ను వదిలేసాను, నిన్ను నువ్వే తిట్టుకో. చాక్లెట్ కోసమే నేను ఆదివారం సంఘానికి వస్తున్నా, ఆశీర్వాదం కోసం ఆదివారం సంఘానికి వస్తున్నా, లేకపోతే నాకెందుకు సంఘం అనే భక్తులు చెప్పకనే కుప్పలు తెప్పలు. కానీ పరమగీత కన్యక చేసేటువంటి భక్తి ఇది సియోను భక్తి అండి. ఇది ఆమె పేరు ఇంకొకటి ఉంది బైబిల్లో, సియోను కుమారి అని కేకేస్తాడు దేవుడు. ఈ భక్తి అంతా సియోనుకి చెందిన భక్తి అది. ఇది ఆఫ్టర్ ఆల్ నార్మల్ క్రైస్తవుడు చెయ్యగలిగేది కాదండి. ఇది సమర్పణలోనికి, ప్రతిష్టతలోనికి, ఒక వైరాగ్యంలోనికి వస్తేనే ఈ భక్తి మనం చేయగలం. సంఘం అంతా భక్తిలోనికి రావాలని ప్రభు ఆశపడుతున్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాక్లెట్ భక్తులు, బిస్కెట్ భక్తులు వదిలేయండి. అతడు నా యందు ఆశాబద్ధుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా మీద ఆశ పెట్టుకో, కంగారు పడబాక, భయం పడబాక, బీపీ షుగర్ పెంచుకోబాక. నేను జబర్దస్త్గా పనిచేస్తాను ప్రభు, నువ్వేం కంగారు పడబా. 100 మార్కులు రావాలి, లేదంటే 98 మార్కులు రావాలనుకున్నావా? రాత్రింబగల్ డే అండ్ నైట్ కష్టపడతాను, నువ్వేం భయపడద్దు. నాకు గోల్డ్ మెడల్ రావాలని ఆశపడుతున్నావా? ఖచ్చితంగా ఏదన్నా చేసి నేను కొట్టేస్తాను, నువ్వు కంగారు పడ. ఇది ఈ స్థాయి భక్తి, ఈ స్థాయి పాకానికి సంఘం ఈ రాత్రి రావాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటుందామా? నేను నా ప్రియుని ధానను. ఆమె మాటలో నేను ఎవ్వరికి చెందను, నా మీద ఎవరికి హక్కులు లేవు, నీవు తప్ప బంధువులు స్నేహితులారా నా మీద ఆశ పెట్టుకోమాకండి బంధువులు స్నేహితులు అందరికీ చెప్పేస్తుంది.
నా మీద ఆశ పెట్టుకోబాకండి. నా మీద ఎవరైనా ఆశ పెట్టుకోలేండి, నా ప్రియుడు తప్ప. మీరు నా మీద ఆశ పెట్టుకోవద్దయ్యా, కోరికలు పెట్టుకోవద్దయ్యా, నన్ను పిలవద్దయ్యా. నేను నా ప్రియుని దానను, నేను నా ప్రభు దానను, నా ప్రభు సొంతం, నా ప్రభు కావాలి. అమ్మో, నన్నెవడు ఇష్టపడొద్దు, నేనెవరిని ఇష్టపడిన నా ప్రియుడిని తప్ప. దేవునికి స్తోత్రం కలగనగా. హల్లెలూయా. చాలామంది నీకు ఎవరు ఇష్టం అంటే కుప్పలు తెప్పలు చెబుతారు భక్తులు. దేవుని పెట్టలే, మళ్ళీ అన్యుల దాకా పోవక్కర్లేదు. మనం ఇక్కడే చర్చిలో నిలిచి తీస్తే దేవునికి స్తోత్రం. బైబిల్లోనే 66, నేనైతే 6000 గ్రంథాలు దాటిపోతా ఉంటాయి. నీ ఇష్టాలు, నీ రుచులు, నీ మనుషులు, నీ చెత్త, నీ సోదంతా రాస్తే ఈ బైబిల్ ఏం చదివిపోద్ది? యేసుప్రభు గ్రంథం కట్టి నీ గ్రంథం విప్లవాత్మకంగా మారిపోద్ది అనమాట. ఆమె ఒకటే అంటుంది, నా మీద మీరు ఆశ పెట్టుకోవద్దు. బంధువులందరికీ, స్నేహితులందరికీ, తన అభిమానులందరికీ చెప్తుంది. మరి ముఖ్యంగా యెరూషలేము కుమార్తెలకి, నా మీద మీరు ఆశ పెట్టుకోవద్దు అక్కల్లారా. నా మీద ఆశ పెట్టుకునేవాడు ఒక్కడే, నా ప్రియుడు తప్ప ఎవ్వరు నా మీద ఆశ పెట్టుకోవడానికి వీల్లేదు. మళ్ళీ మీరు నా మీద ఆశ పెట్టుకుని నేను రాలేదని అరిసి గోల చేసి నా ఇజ్జత్ తీసిన పరువు తీసి కాదు. నా మీద మీరు ఆశ పెట్టుకోవద్దు. అసలు నేను మీ దాన్ని కాదు, నన్ను లెక్కలోకి తీసుకోవద్దు, మీరు లెక్కలో వేసుకోవద్దు. ఈ రోజుల్లో భూమి మీద నిన్ను లెక్క అయిపోతే ఏమండి, నేను లెక్క అయిపోతే కుళాయి తిప్పి వదిలేసిన పంపే నీ ఏడుపు. నన్ను తీసేసారా, నన్ను లెక్క వేయలేదు, నన్ను తీసేసారా. తీసేయని మంచిదేగా, దేవునికి స్తోత్రం. నన్ను లెక్క లేదు, నన్ను లెక్కలో చూడలేదు, నేను పొత్తులో దాన్ని కాదా, లెక్కలో దాన్ని కాదా, మధ్యలో దూరిన దాన్ని కాదా, నీ పైన ఉన్న దాన్ని కాదా, నేను ఒక దాన్ని కాదా, నేను ఒక్కడిని కాదా. ఏందిరా నీ గోల? ఎవరిని లెక్కలో తీసేయాలి, ఎవరిని లెక్కలో వచ్చాలి నాకు అర్థం కాదు. ఎవరి లెక్కల్లో ఉంటావయ్యా నువ్వు? దేవునికి స్తోత్రం. ఈ పరమగీత కన్యక అంటది, నన్ను లెక్కలో తీసేయండి, నన్ను లెక్కలో వేసుకోబాక. నువ్వు నన్ను లెక్కలో వేసుకోలేదు, నన్ను లెక్కలో తీసేసావు. ఇదేం గోలరా? చీటీ దగ్గర అదే గోల, బయట ఆడవాళ్ళ దగ్గర అదే గోల, ఇంట్లో అదే గోల. ఆలోచన చేద్దాం ఒకసారి. ఒక 3 పిల్లలు, ఒక భార్య, ఒక భర్త, అందమైన కుటుంబం. భర్తకి శాలరీ వచ్చిందంట, 3 పిల్లలకి ఏదో ఒకటి తీసి ఇచ్చాడంట. ఈమె వెళ్ళిపోయిందంట వంటగదిలోకి. నేను వచ్చాను, నా భార్య అంత మంచిదో వేడివేడి కాఫీ పెడుతుంది అనుకుంటే వెళ్ళిపోయి బల్ల గీకేస్తుందంట. ఇదేంటో కుక్క గీకిన శబ్దం అవుతుందని వంటగదిలోకి వెళ్తే మొత్తం అంతా బల్లంతా అదేంటిదమ్మా అరుగంతా గీకేస్తుందని మొత్తం పడిపోతున్నాడు పొడి. ఏందేంటి, నువ్వు నన్ను లెక్కలో వేసుకోలేదు, నీ పిల్లలే నీకు ఎక్కువ, నేను ఎక్కువ. నువ్వు టీ పెడుతున్నావు అనుకున్నాను నేను, నీకు కూడా ఉందలే సుప్నాథ్ అని చెప్పి బ్యాగ్లోంచి తీసి ఇచ్చాడట. ఎవరి లెక్కలో ఉంటాననుకుంటున్నావమ్మా? దేవునికి స్తోత్రం. మన సంఘం ఏ సంఘం, మన బోధ ఏ బోధ, లెక్కలో తీసేస్తే ఎగిరి గంతులు వేయాల. లెక్కలో తీసుకొని గొడవ పెట్టుకుంటావు, ఇదెంత దుర్మార్గం. తీసేస్తే మంచిదే కదా, కలుపుకోకపోతే మంచిదే కదా, నువ్వు వద్దంటే మంచిదే కదా, గుంపులో ఉండము, వాళ్ళతో చేరము, ఆ మళ్ళీ మనకంటూ మంచిదేగా. చాలా మంచోడు, మరి నువ్వు మంచిదేనువు కదా. అన్నీ ప్రభు మీదేనా, మనకేమీ లేవా? ఏంటిది నాకు అర్థం కాదు. అందరికీ చెప్పేది, నా మీద ఎవ్వరూ హక్కులు పెట్టుకోవద్దు, ఆశలు పెట్టుకోవద్దు. నేను మీ ఆశలు నెరవేర్చలేను. నేను నా ప్రియుని ఆశలు నెరవేర్చాలి. నేను ఆయన కోసమే ఉన్నాను, ఆయన కోసమే పుట్టాను, ఆయన కోసమే బతుకుతున్నా. డోంట్ డిస్టర్బ్ అంతే. ఏసు రక్తం బాబోయ్, బాబోయ్ ఆమె భక్తి ఎవడు చేస్తాడు? బాబోయ్ ఎంత ప్రార్థన చేసేస్తాను ఆమె భక్తి చేయడానికండి. నేను ఏదో కొసరంతలో వచ్చానా లేదని చెక్కింగ్లు, రోజు చెక్కింగ్లే. ఎక్కడా కిందకి మీద పట్టు వేసి సరిపోతుంది. ఆ స్థాయిలోకి వెళ్ళాలి, ఆ పరిపూర్ణ పరిపక్వత స్థాయిలోకి వెళ్ళాలని ఎంత ఆశపడుతున్న దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే, ఆశ పెట్టుకుంటే దానిని నెరవేర్చే పద్ధతిలోనికి మనం వెళ్ళాలి. ఏమంటుంది? నేను దేవుని దానను, ఆయన దానను, నా ప్రియుని దానను, ఆయన సొత్తు. ఊరుకోండి పాస్టర్ గారు, సులమ్మతి అన్ని కంగారు మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆ కంగారు మాటలు తీసుకొచ్చి మాకు చెబుతారు మీరు. కంగారు మాటలా ఎట్టంటే నా కోపం అవుతుంది. ఎఫెసీ పత్రిక 1:6-10 వరకు, నీవు దేవుని సొత్తు. 1 పేతురు 2:9, పరిశుద్ధ జనం దేవుని సొత్తు. అపోస్తుల కార్యములు 20:28, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. 1 పేతురు 1, నిష్కలంకమైన అమూల్యమైన తన రక్తము చేత తెచ్చాడు తప్ప క్షయమైన వస్తువులతో మనలను విమోచించలేదు. కోపం తిట్ట మాట్లాడతాను నేను, ఇవన్నిట్లో ఉన్నాయి ఆ మాటలు.
సులమతి కంగారు పడిపోయిందా, గాబరా పడిపోయినేసిందా? కాదురా బాబు, నువ్వు దేవుని సొత్తని ఎఫ్ఎస్సి మొదలుకొని 2 పేతురు దాకా మాట్లాడుతుంటే ప్రభు నోట్ చేసేసుకున్న తర్వాత చదువుకోండి. మళ్ళీ రెఫరెన్స్లు ఫెయిల్ అయిపోతే పావు గంట ఎవడుంటాడు? చూడండి ఒకసారి ప్రియ దేవజనమా, ఎఫ్ఎస్సి పత్రిక 1లో 6 నుంచి 10 వరకు నీవు దేవుని సొత్తని బైబిల్లో లేదా? ఈ మాటలు ఎన్నిసార్లు మనం విన్నాం? ఇది నిజం కాదా? ఇది అబద్ధమా? సులమతి చెప్పింది, గాబరా పడిపోయి చెప్పిందా, కలొచ్చి చెప్పిందా, లెగిసిపోయి తుళ్ళు పడిపోయింది దేవుని దాన్నని కంగారు పడిపోయి చెప్పలేదు కదా. బైబిల్ మాట్లాడుతూ ఉంది మనం నిజంగానే దేవుని సొత్తని. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనల్ని ఏం పెట్టుకున్నాడంటే ఆయన రక్తం, విలువైన యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగే మలినాము తుడచి ఆ ప్రశస్త రక్తమే యేసు చావందే సిలువపై, నీ కోరకే నా కోరకే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. పాపపు ఊబిలోను ఉంటే, అపవాది దాస్వహ సంఖ్యల చేత కట్టబడి తన్నబడి శ్రమల కొలిమిలో ఉండి ఇనుప కాడి నీ మీద పెట్టబడితే ఏం పెట్టి కొనుక్కుంటావు? ఇదిగో నా ప్రాణం అని ప్రాణం ఇచ్చేసి నేను కొనుక్కున్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రాణదాత. ఇక ఆయన తప్ప నీకు ఎవడమ్మా సొత్తు? ఎవడయ్యా నీకు సొత్తు? ఈ భూమి మీద నిన్ను లెక్క ఎవడో చెప్పినా సంతోషించే గిరి గంతులు యేసు నామములో. అదే కదా వాక్యం నెరవేరుతుందని గంతులు వేయాలి. ఏంటి ఏడుస్తావేంటి? దేవునికి తప్ప ఈ సంఘం ఎవరికి చెందకూడదు. ఈ సంఘం మీద సర్వ హక్కులు ఎవరికైనా ఉండాలంటే అది దేవునికి తప్ప ఏ మనిషికి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునక. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనం అంతా దేవునికి చెందిన వారం అంతే. సులమతి మాట చెప్పింది, మనం కూడా ఆ స్థాయిలోనికి రావాలి. ఏదో నల్ల బైబిల్ పట్టుకొని, నల్లట్టేసిన బైబిల్ పట్టుకొని మేము ప్రభువుని నమ్ముకున్నామండి అమాయకమైన మాటలు చెప్తే కుదరదు. ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్పేస్తాను టకటక మీకు. అయ్యగారండి నేను నా ప్రియుని దాన్ని అని చెప్పింది కదా, అతడు నా యందు ఆశాబద్ధుడు అంది కదా, మరి ఏది టకటక 2-3 రెఫరెన్సులు చూపించండి అంటారేమో. ఒక్కటి చాలు ఆమె గురించి నీకు చెప్పడానికి, ఒక్కటి చాలు. అన్ని అవసరాలు ఒక్కదాంతో తేలిపోద్ది. ఏమో మాట చెప్పిందా, క్రియలో కూడా అది ఉందా లేదా అని చూద్దాం. చూడండి ఒకసారి వాక్యంలోకి వెళ్ళి. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, పొలంలోని ఇరులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండునని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. 3:5. యెరూషలేము కుమార్తెలారా, పొలంలోని ఇరులను బట్టి చదువు. పొలములోని ఇరులను బట్టియు లేళ్లను బట్టియు మీ చేత ప్రమాణము చేయించుకొని లేచుటకు ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండునని నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. యెరూషలేము కుమార్తెలారా, ప్రమాణం చేయండి ప్రేమకు ఇష్టమగు వరకు. మేము ప్రభుని నమ్ముకున్నామండి అని చెబుతూ కుదరదు. అందరూ నమ్ముకున్నారండి. తాగుబోతాడు కూడా వచ్చి కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయి బార్ షాప్కి వెళ్తే తాగేస్తున్నాడండి. ఏంటండి గొప్పతనం ఆ మాటకు వస్తే? చర్చికి వచ్చేటప్పుడు ఏం తాగిరాడండి, అయిపోయి ఇంటికి వెళ్ళంగానే మొత్తం లోడింగ్తో నిండిపోద్ది బండి. దేవునికి స్తోత్రం. నన్ను క్షమించండి. మరి ఏం చేద్దాం? ఉదాహరణలు చెప్పాలి ఘాటుగా. మరి ఏం చేద్దాం? ఏమంటుంది ఆవిడ? నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు అంది కదా. ఏంటమ్మా ఓ కంగారు పడిపోయి చెప్తున్నావు అని అనుకున్నాంగా మనం ఫస్ట్లో. కంగారేం కాదు. ఆమె ప్రార్థన ప్రేయర్ టైం చూడండి ఎట్టుందో. ప్రేమకు ఇష్టమగు వరకు నన్ను లేపొద్దని ప్రమాణం చేయండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, లేపబాకండి అని చెబుతుంది.
నేను యేసయ్యకి చెందిన దాన్ని, ప్రియుడు నా సొత్తు, నేను ఆయన సొత్తు, నన్ను ఎవరు కదిలించొద్దు, డిస్టర్బ్ చేయొద్దు, నా మీద ఆశలు పెట్టుకోవద్దు, నేను మీకు చెందిన దాన్ని కాదు, నేను ఇహ సంబంధమైన దాన్ని కాదు, నేను పర సంబంధమైన దాన్ని, నా ప్రియుడు నా మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు, నేను ఆయన కొరకే బతకాలి, నేను ఆయన సొత్తు, నేను ఎవరు మనిషిని కాదు అని అంది కదా. అటువంటి అమ్మాయి ప్రేయర్ ఎలా ఉంది? అటువంటి అమ్మాయి ప్రేయరు, నేను యేసుప్రభు బిడ్డని అని చెప్పిన ఆమె ప్రేయర్ ఎలా ఉందంటే, ప్రేమకు ఇష్టమయ్యే అంత వరకు నేను ప్రార్థన నుంచి లాగను. పోయిన సంవత్సరం నాకు చాలా బాగా గుర్తు. క్రొత్త సంవత్సరం వాగ్దానాలు ఇచ్చేసాం. ఆ నైటు మరుసటి రోజు 1వ తారీఖు మన చర్చిలో ప్రేయరు. ఆ సహోదరి పేరు చెప్పకూడదు, అవన్నీ కూడా మర్మాలు, సీక్రెట్లు బయట పెట్టకూడదు, తప్పది. జ్ఞాపకం చేసుకున్నా వచ్చి, అయ్యగారండి నిజంగా మీ వాక్యం నన్ను చాలా ప్రభావితం చేస్తుంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు నా ప్రైర్ టైం ఈ చర్చికి రాకముందు నా ప్రైర్ టైం చాలా తక్కువ, ఈ చర్చికి వచ్చిన తర్వాత నా ప్రైర్ టైం చాలా ఎక్కువ అంది. బాబోయ్, నాకంటే సీనియర్ లాగా చెప్తుంది ఎంత ప్రేయర్ అని అనుకుంటే, ఈ చర్చికి రాకముందు 5 నిమిషాలు చేసేదాన్ని ఈ చర్చికి వచ్చినాక 10 నిమిషాలు చేస్తున్నాను అంటుంది. ఏంటో ఎదవ సంతోషం ఏంటి, ఎదవడరా? ఎందుకన్నా నీ మాట మీకు అర్థమైంది, ఉండండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, నీకు అర్థం కాలేదు కొంచెం విషయం. షులమతి స్థాయి ఆమె ప్రార్థన చేస్తే, ఆమె ప్రార్థన ఎవరికి ఇష్టం అవ్వాలంట? ప్రేమ అంటే యేసుప్రభే. ప్రేమ అంటే యేసుప్రభే. ప్రేమ అంటే ఒక ఫీలింగ్, ఒక ఆశయం కాదు. దేవుడు ప్రేమ అంటే ప్రేమకు ఇష్టమయ్యేంత వరకు లేపొద్దంతే. అంటే మన ప్రార్థన యేసుప్రభుకి ఇష్టమయ్యేంత వరకు మనం లోపల నుంచి బయటికి రాకూడదు. మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలలాగా మన మీద దిగొచ్చేంత వరకు మనం ప్రార్థన ముగించకూడదు. మనం ప్రార్థన చేస్తే ఆయన ముఖ దర్శనం చూసిందాక మనం మోకాలు దెక్కకూడదు. అది నేను దేవుని బిడ్డని చెప్పుకునే క్వాలిటీ. అరగంట చేసి నువ్వు తృప్తి పొందటమైన ప్రార్థనలో దరిద్రం. యేసుప్రభుకు తృప్తి రావాలి ఈ ప్రార్థన. ఏమో తృప్తి పడిపోతుంది తెగ. అదేం ప్రార్థన అది? తీసాయ ప్రార్థన తొలగిపోవును కాక. ఇదేంటండి 10 నిమిషాలు ప్రార్థన చేసి ఎగిరి గంతేయడం, అరగంట బాబా ఏంటది? పిల్ల శాస్త్రం, పిల్ల భక్తి. నీ ప్రార్థన దేవునికి అంగీకారమా? నీ ప్రార్థన దేవుడు మురిసిపోతున్నాడా? నీ ప్రార్థన దేవునికి ఇష్టం అవుతుందా? నువ్వు అసలు మోకాలెత్తే అగ్ని దిగందే నువ్వు కంప్లీట్ చేయవంటగా ప్రార్థన. అది కదా. నీతో కూడా ఫోన్ తీసుకెళ్ళడం, నీతో కూడా అలా ట్రింగ్ ట్రింగ్ అయిపో. దేవునికి స్తోత్రం. ఎందుకురా ఫోను? ఒకడు ఫోన్ తీసుకెళ్ళాడు గంట టైం పెట్టుకొని, ప్రభా స్తోత్రం ఆశీర్వదించంటూ పక్క బట్టను ఒకటం చూస్తుంటాయి. ప్రభా నీ కొందనాళ్ళు అయినా ఏందిరా ప్రార్థన? అది మోగిందాక కూడా ఒకడు ఆగడం. నీకు పెట్టుకుంది గంటకే కదా, 2 గంటల ఫీలింగ్ వచ్చేద్దడికి. చూడంగానే 2 గంటలు ఏమి అవ్వదు అక్కడ, 10 నిమిషాలు. బాబోయ్, వీడు ఎప్పుడైనా ప్రార్థన చేసేవాడా? గంట పెట్టుకుందాడు టైము. వీడు 10 నిమిషాలు చేసేపటికి 2 గంటలు చేసే ఫీలింగ్ వచ్చేసి పక్క బట్టను నొక్కడం చూస్తుంటాయి. ఇదేంది టైం అవ్వదని అది గోల. నొక్కి చూసి ట్రింగ్ ట్రింగ్ అనగానే ఎగిరి గంత వేయడం అంతా అయిపోయింది ప్రార్థన. దేవునికి స్తోత్రం. మడక ముందు ప్రభు స్తోత్రం, మాట కనుకల ప్రభు స్తోత్రం ఏముండదు ఆ గంట ప్రార్థనలో. ప్రేమకి ఇష్టమయ్యేంత వరకు నేను లేగను. పరిశుద్ధాత్మ దేవుడు దిగేదాకా నేను లేగను. పరిశుద్ధాత్మను నేను దర్శించేదాకా నేను లేగను. దేవుని ముఖం చూసేదాకా లేగను. నా చెవులో దేవుని స్వరం పడేంత వరకు నేను లేగను. ఇది నేను దేవుని సొత్తు అని చెప్పుకునే టాలెంట్ పర్సన్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన వైఖరి, ఒక పద్ధతి, ఒక నిర్ణీత కాలం యొక్క అభిషేకం యొక్క పీరియడ్. అది దేవునికి స్తోత్రం కలుగనగా. ఒక్క రాత్రైనా ట్రై చేసి చూసారా? ఒక్క రాత్రైనా ఏమండి? అభిషేకం పొందని వారులారా, భాషలు మాట్లాడే వాళ్ళలారా, మీరు మోకరిస్తే ఆత్మ దిగు వచ్చేంత వరకు నేను ముగించను అని అనుకున్న రోజు ఎప్పుడైనా ఉందో చేయి చూపించండి. రాకపోయినా ఏది ప్రార్థన చేసావంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెగ్స్పట్ నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని సొత్తు అయితే, నువ్వు ఆయన దానివైతే ఆయన టైంలో ఎక్కువగా నువ్వు ఉంటావు. ఆయన మైండ్ సెట్ దేని మీద ఉందో దానిలో ఎక్కువగా ఉంటావు కదా నువ్వు.
నేను నా ప్రియుని దానను. ఎప్పుడు చూసిన ప్రేయర్లోనే ఉంది ఆవిడ. పనులు కూడా చేసుకుంటుంది. అమాయకమైన ఫేసులు పెట్టబాకండి ఇక్కడ. పనులు కూడా చేసుకుంటుంది అమ్మాయి. ఇంట్లో బాధ్యతలు ఉండవు, పనులు ఉండవా? అమాయకంగా మెసేజ్ నేను చెప్తాం, అమాయకంగా మీరు వింటాం. అదేంటి అయ్యగారండి, పొద్దున్న డ్యూటీకి వెళ్తే సాయంత్రం వస్తే ఎక్కడ చేసేస్తుంది ఆవిడ? చేసేసుకుంటుంది మరి, ఏదో ఒక టైం మరి ఫిక్స్ చేసేసుకోవాలా, టైం పెట్టేసుకోవాలి, ఇన్ని గంటలను కూర్చోవాలి. ఏంటంటే అది అమాయకమైన పనులని చెప్పుకొస్తారు. ఇంకా ఎల్కేజీ యూకేజీ పిల్లల్లాగాను. మన జోయల్ కూడా ఒకటి చెప్తున్నాడు, నువ్వేంట్రా సండే స్కూల్ అని మమ్మల్ని ఆపలేదు పాస్టర్ గారు అంటున్నాడు. వాళ్ళ అమ్మ లేపిందట. అది ఎవరో ఒకరి మీద తోసేయటమే. నువ్వు పనుల మీద తోసేస్తా ఉంటావు. నీకు మరి అదొకటేగా ఉంది మరి మెయిన్ హెడ్డింగు. నీ తప్పించుకోవడానికి, నిన్ను కాపాడేది, నిన్ను సంరక్షించేది, రెక్కల చోట భద్రపరిచేది పనే. దేవునికి స్తోత్రం. పని పూజించేస్తూ ఉంటావు పొద్దులు. ఎల్లవమ్మ బాబు నైట్లు కూర్చో, రోషం కలిగిందని దేవునికి స్తోత్రం. మళ్ళీ పొద్దున్నే 5ంటికి వెళ్ళిపోవద్దు. దేనికి? దరిద్రం, డైలీ రొటేషను. మళ్ళీ నైట్ కూర్చోమంటే మళ్ళీ పొద్దున పని చెప్పిద్ది. మరి ఎప్పుడు కుదిరి తెచ్చేది నీకు? మరి వీక్ ఆఫ్లు కానీ చేసి వస్తావా? అప్పుడు లేదు, మళ్ళీ బయట ప్రోగ్రాలు పెట్టుకు వస్తావు ఆ రోజు. ఏంటి నీది అసలు గోల? ఎందుకమ్మా నీకు ఇచ్చేది వీక్ ఆఫ్లు? అన్నకుండా వండిపడేసి పిల్లలు స్కూల్ పంపించేది, కూర్చో ప్రార్థన వీక్ ఆఫ్లో మొత్తం సాయంత్రం దాకా. దేవునికి స్తోత్రం. సెలవులప్పుడు అని కూర్చోపోతే ఎందుకు మరి? భక్తి, మళ్ళా భక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతులైతే చెప్పండి దేవుడికి. నీ ప్రార్థన ఏంటి తెలుసా? గుడ్ మార్నింగ్ జీసస్, గుడ్ నైట్ జీసస్, ఉదయం థ్యాంక్ యూ జీసస్, రాత్రి సారీ జీసస్. ఏం చచ్చావు? ఈ ప్రార్థన మండిపోను. సంతకెళ్తే బోల్డ్ కూరగాయలు వస్తాయి నీ ప్రార్థన. బాబోయ్, ఏమంటే అలాంటి ప్రార్థన చేయాలండి చేస్తే. అగ్ని దిగందే, నేను లేకను. నా భర్తకు అన్నం పెట్టినా నేను అగ్ని దిగంది పెట్టు, మళ్ళీ తంతాడు, నిన్ను తంతాడు, నన్ను తంతాడు వచ్చి. ఎవడే నీకు చెప్పింది మూర్ఖత్వ ప్రార్థన? టూ మచ్ ప్రార్థన, భయంకరమైన ప్రార్థన. ఛే, ఇంట్లోని పనులు చేసి కూర్చో, అగ్ని దిగదు లేకనాను. పిల్లలకు చూడు, భర్తకు చూడు, నీకు కూడా చూసుకో. కూర్చో ఇక ప్రార్థనలో. అవి తన్నించుకుని ఎర్రి పనులు కాదా? భర్త వచ్చే ముందు మోకాల మీద ఉంటావు, సైతానుగాడు వచ్చాడంటావు. ఏంటది? ఎన్నింటికి వస్తాడో తెలుసు కదా. ఆయనకి చేయాల్సిన క్రమాలు ఆయనకి చేయి, ఆయనకి చేయాల్సిన పనులు చేయి. వెళ్ళిపోదా కూర్చో. ఆయన వచ్చే ముందు మోకాలు వేయడం. జీసస్ చూసావా? ఏంటి చూసేది? నీ సైతాన్ మాటలు ఏం చూసేది? ఏం చూడమంటావు? ఎంత తెలివి నీది? 2 గంటలకు భోజనానికి భర్తకు వస్తే 1:45 కూర్చోండి. ఎంత మూర్ఖత్వం, ఎంత అమాయకత్వం. కొంతమంది తెలివి. యేసు ప్రభా ఏమి లేదు అక్కడ, వెళ్ళిపోయినాక జై. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది, అలానే చేసింది. అలా ఆయన వచ్చేటప్పుడు ఏం పెట్టుకోదు, చక్క అన్నం పెట్టేసింది అని ప్రార్థన చేసుకుంటుంది. ఒక టయాన్ని మనం పెట్టుకోవాలి, ఒక టయాన్ని మనం కలిగి ఉండాలి, ఒక క్రమాన్ని మనం పెట్టుకోవాలండి. ఏ క్రమాల్లో పొద్దుగూకులు సాకులు సాకులు సాకులు. మరి ఎప్పుడు కుదిరిద్ది? కుదిరినప్పుడన్నా ఇలాంటి ప్రేయర్స్ చేయరు. మేమంటే ప్రభు పెట్టినండి, యేసు ప్రభు పెట్టినండి, యేసు ప్రభులు ఇట్లా రక్షించాడు, నన్ను అట్లా రక్షించాడు, నన్ను వీళ్ళ దారి రక్షించాడు, వాళ్ళ దారి రక్షించాడు. ఏముంది? యేసు ప్రభు దగ్గర చెప్పు, మూతిపోలన్నీ రాలగొడతాడు. నేను నా దేవుని సొత్తుని, నేను నా ప్రియుని దానను. ఎంతవరకు ప్రార్థనలో ఉండగలుగుతున్నావు? నువ్వు ప్రియుని దానం అని చెప్తున్నావు, కానీ ఎంతవరకు ప్రార్థనలో ఉండగలుగుతున్నావు? ఎన్ని గంటల సేపు ప్రార్థనలో ఉండగలుగుతున్నావు? అసలు అగ్ని దిగి వచ్చేంతవరకు ఉండగలుగుతున్నావా? దేవుని ముఖాన్ని చూసేంతవరకు ఉండగలుగుతున్నావా? ఆమె ప్రార్థన లైఫ్ ఎంత బాగుందో చూడు. ప్రేమకు ఇష్టమయ్యేంత వరకు నేను ప్రార్థన ముగించను. ప్రమాణం చేయండి నన్ను లేపనని. యెరూషలేము కుమార్తెలతో ఒట్టేపించుకుంటుంది. ఇష్టం అవ్వాలి నా ప్రార్థన ఆయనకి. నా ప్రార్థన నాకు తృప్తిగా. అది బలమైన మాటలండి పోయి. జోగ్గానే నీకు సీరియస్ మాటలు చెప్తున్నా, బలమైన మాటలు చెప్తున్నా, జీవితంలో పరలోకములకు తీసుకెళ్లే మాటలు ఇవి మైండ్లో పెట్టుకోండి. నవ్వుతా కూర్చోబాకండి. నవ్వుతానే కొన్ని సీరియస్ పాయింట్లు నోట్ చేసేసుకోవాలి మైండ్లో. నవ్విచ్చిన వెంటనే ఒక బలమైన మాట చెప్తున్నా, వినండి.
నీ ప్రార్థన నీకు తృప్తిగా సాటిస్ఫాక్షన్గా ఉంటే అది నిజమైన ప్రార్థన కాదు. నీ ప్రార్థన యేసు ప్రభువుకు తృప్తిగా ఉండాలి. నీ ప్రార్థన యేసు ప్రభువుకు నచ్చాలి. నీ ప్రార్థన ఆయనకి సాటిస్ఫాక్షన్గా ఉండాలి. అమ్మయ్యా అని నీకు సాటిస్ఫాక్షన్గా ఉందనుకో నీ ప్రార్థన, అది చెల్లుబాటు అవని ప్రార్థన. ఇప్పుడే చెప్తున్న సంఘులు ఎంతమంది ఉన్నారో చాలామంది మీ ప్రార్థనలు బట్టి మీరు సాటిస్ఫాక్షన్ అయిపోతూ ఉన్నారు. అరగంట చేసి గంట చేసి అమ్మయ్య 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 అనుకుంటా ఉన్నారు. దేవుడు అన్నాడా మాట? యేసు ప్రభువుకు మాట అనిపించిందా? నువ్వు ప్రార్థన చేయగలి నువ్వు కూడి ఉన్న స్థలం అంతా కంపిస్తూ ఉందా? భూకంపం వస్తూ ఉందా? శ్రమల మీదకి అగ్ని దిగుతూ ఉందా? భూకంపం దిగుతూ ఉందా? నువ్వు మాట్లాడగాలి, నువ్వు కేకలేయగాలి, నువ్వు మోకరించగాలి, నువ్వు చేతులెత్తగాలి, ఉన్న దయ్యపు శక్తులన్నీ నువ్వు చూస్తూ ఉండగానే, మనోనేత్రాలు తెరిచి చూస్తూ ఉండగానే బయటికి పారిపోతున్నాయా? చూడగలుగుతున్నావా ప్రార్థనలో? అగ్నిని అనుభవించగలుగుతున్నావా ప్రార్థనలో? పరవశించగలుగుతున్నావా ప్రార్థనలో? మర్మాలు పలకగలుగుతున్నావా ప్రార్థనలో? హెబ్రూ భాషలతో దేవుడితో మాట్లాడగలుగుతున్నావా? మనుషులకు అర్థం కాని భాషల్లో ప్రార్థనలో ఎన్ని అనుభూతులు ప్రార్థనలో పొందుకోవచ్చు. ఈ పూట ఒక నిర్ణయం తీసుకో, ఒక టైం పెట్టుకో. ఈ పని అయ్యేంత వరకు నేను మోకాలు దిగనని చెప్పు. ఈ టైం అయ్యేంత వరకు నేను అర్ధ మోకాలు దిగనని చెప్పు. ఈ టైం అయ్యేంత వరకు నేను ప్రార్థన నుంచి బయటికి రానని చెప్పు. ఈ టైం అయ్యేంత వరకు కూడా ఈ కార్యం నెరవేరు అంత వరకు కూడా ప్రభు నేను లెగనని చెప్పు. నీ కాన్ఫిడెన్స్కి దేవుడు వచ్చేయాలి. దిగి దేవునికి స్తోత్రం. నేను పరిశుద్ధాత్మ పొందుకోవటానికి 2 నెలలు పట్టింది నాకు, కానీ 120 మందికి 10 రోజులు పట్టింది. నీ ఆకలి ఎంత తీవ్రంగా ఉందో అంత త్వరగా ప్రభు వస్తాడు. నాకు 2 నెలలు పట్టిందండి. అదేంటో తెలుసుకోవడానికి, అదేంటో అర్థం చేసుకోవడానికి 2 నెలలు పట్టింది నాకు ఆత్మను పొందటానికి. మీ ఆశ ఎంత ఉంది? మీ తీవ్రత ఎంత ఉంది? 120 మంది తిన్నారో తినలేదో, ఇళ్ళకెళ్ళారో వెళ్ళలేదు, అసలు ఏంటో అద్భుతం. 10 రోజుల్లో దేవుడిచ్చిన వాగ్దానము, యోవేలు ప్రవక్త పలికినటువంటి ఆ ప్రవచనం నెరవేరిపోయిందంటే వాళ్ళ ఆకలి ఎంత బలంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు మోకరించినప్పుడే నీ ఆకలి పిచ్చి పీప్సులకు వెళ్ళిపోవాలి. అంత ఆకలితో మోకరించాలి, అంత ఆకలితో కన్నీరు కార్చాలి, అంత ఆకలితో చేతులు ఎత్తాలి, అంత ఆకలితో కేకలు పెట్టాలి, అంత ఆకలితో భాషలు మాట్లాడాలి. ఇది జరగందే, ఇది జరగందే, ఇది జరగందే. అయ్యగారు పోయిన వారు వాక్యం చెప్పారు, భూమి మీద ఎక్కడ ఏ జనులలో జరగని అద్భుతం చేస్తానన్నారు. అదేంటంటే అగ్ని మధ్యలో నుండి నాతో మాట్లాడతానన్నారు. ఈ రోజంతా నేను కూర్చుంటున్నా, నాకు వీక్ ఆఫ్. ఈరోజు ఉదయాన్ని కూర్చుంటున్నాను, నా పిల్లలు సాయంత్రం వస్తారు, సాయంత్రం దాకా నేను లెగను అని ఆకలితో కూర్చో. ఏమైపోతే అయిపోయింది. ఆ రోజు నీ ఆత్మస్వరాన్ని నేను విని ఇక్కడి నుంచి లెగవాలి. నువ్వు నా పేరు పెట్టి నువ్వు నన్ను పిలవాలి. ఖచ్చితంగా అయ్యగారు చెప్పారు, ప్రభా నువ్వు నన్ను పిలవాలి, నేను ఈ స్వరం వినాలి. ఇలాంటి పాకానికి వస్తే నీవు ప్రియుని దానివి. మీ భాషలో చెప్పాలంటే నువ్వు యేసు ప్రభు బిడ్డవని అర్థం. మా ప్రభు యేసయ్యండి అని చెప్పుకుంటాం కదా, ఈ పాకానికి వస్తేనే దానికి తగిన జాబితా. నువ్వు లేకపోతే సీన్ లేదు. నువ్వు చెప్పుకోవటమే తప్ప, నువ్వు డబ్బులు కొట్టుకోవటం తప్ప ఎందుకు పనికిరాదు. ఆ సాక్ష్యం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు గారు ఒక మాట అన్నారు. ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేస్తాడంట? తన వారిని తీసుకెళ్తాడంట. చక్కగా ఉంది ఆ మాట. తన ప్రజల్నే తీసుకెళ్తాడంట. ఎవరి ప్రజల్ని తీసుకెళ్తాడంట? నేను నా ప్రియుని దానని కదా. సులమతి లాంటి వాళ్ళు ఎత్తపడతారు. మిగతా వాళ్ళందరూ అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు సంవత్సరాలు అందరూ రాకుండా ఎత్తపడరు. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాభక్తుడుంది. ఆ మహాతల్లి పరమగీత కన్నిక, రాజకుమార పుత్రిక. అటువంటి ఛాలెంజ్ ఎవడైనా చేయగలడా? అటువంటి ఛాలెంజ్ భక్తులకు ఎవడైనా రాగలడా? నేను కూర్చుంటే తెమలదు పాస్టర్ గారు, ఈ పూట నుంచి నేను ఎరగబడిపోయి చేయాలి. అసలు ఎందుకు నా ప్రైర్ టైం? అసలు పొద్దాకలు దేవుడు ప్రార్థన గురించి మాట్లాడుతుంటే నా ప్రార్థన మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను చేసేది ఒక ప్రార్థన, దరిద్రం. ఈ పూట నుంచి నేను ప్రార్థనలో కూర్చుంటే పొందుకునేదాకా లేగను పాస్టర్ గారు. ఒక ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, బైబిల్లో కాదు, ఒక ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒకలేమో అయ్యగారు వాక్యం చెప్పారు పొందుకునేదాకా లెక్కకూడదని అని ఒకడు కూర్చున్నాడు ప్రార్థనలో.
ఇంకొకడు కూడా వీడి పక్కన కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ నేను చెప్పిన వాక్యం మీదే ప్రార్థన చేస్తున్నారు. అయ్యా నాతో మాట్లాడు, అయ్యా నాతో మాట్లాడు, ఆత్మస్వరం నాతో మాట్లాడాలి, అగ్ని మధ్య నుంచి మాట్లాడు. వీడు బాగా ప్రార్థన చేస్తున్నాడు, వీడు అదే రీతిలో ప్రార్థన చేస్తున్నాడు. గంట అయిందండి వీళ్ళిద్దరు చేసి. ఇటువైపోడు కుడి చేతి పక్కోడు యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నామని ఎరిగి ఉన్నాము తండ్రి అని లెగిసిపోయి పొద్దాకల స్పూన్లు పడేయ్యా, గిన్నెలు పడిపోయా, కిటికీలు డబడబడ్డ శబ్దాలు అట్లా ఎగట్లా. ఒక్కసారి అడిగి మెంటలు వచ్చి ప్రార్థన, త్వరమార్గుడా సావు బయటికి సావు, ప్రార్థన డిస్టర్బ్ చేస్తున్నావు. అరే ఎంతసేపు ఏంట్రా ప్రార్థన? యేసుప్రభు ఏం చెప్పాడు? నువ్వు అడిగినవన్నీ పొందుకున్నావని ప్రార్థన చేయమన్నాడు కదా. నువ్వు నాతో మాట్లాడేసినందుకు స్తోత్రం లెగిసాను నేను, నువ్వేంటా ప్రార్థన చేస్తా ఉన్నావు అని ఈయన్ని జడగొడుతుంటే ఈడు అన్నాడంటే, వారు దుర్మార్గుడా, దౌర్భాగ్యుడా, అగ్ని మధ్యలో నుంచి మాట్లాడడం అంటే అది కాదురా. నేను సియోను ప్రతిష్ఠిత భక్తి చేస్తున్నా, దేవునికి స్తోత్రం కలుగునగా. భక్తులు ఎంత తేడా ఉందో చూడండి. ఈడు అంటున్నాడు, మళ్ళీ ఈడు తెలివిగా వాక్యమే మాట్లాడుతున్నాడు. ఈడు బైబిల్లో ఏముంది? నీవు అడుగు వాటిని పొందుకున్నామని చెయ్యాలట. ఫర్ ఎగ్జాంపుల్, నీకు అన్ని భాషల వరం కావాలి, నీవు నాకు ఇచ్చావని నమ్ముతున్నాము స్వామి, ఆమెన్. ఇంకా రాట్లే నీకు, కానీ ఇచ్చావని నమ్మేస్తున్నావు. ఇంకా రాట్లా, ఇచ్చావని నమ్మేస్తున్నావు. ఇంకా రాట్లా, ఇచ్చావని నమ్మేస్తున్నావు. నమ్మేసుకుంటూనే ఉండు, దానికోసం ప్రయాసపడవు. 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు, కానీ ప్రభు ఇచ్చేసాడని లెగుతావు. నువ్వు ఎప్పుడు భాషలు మాట్లాడావు, కానీ తీవ్రంగా లేకుండా ప్రార్థన చేసేవాడు మాత్రం ఆ బంపర్ ఆఫర్ కొట్టేస్తున్నాడు. ఏంటి ఆడికి నీకు తేడా అంటే, నువ్వు ఇచ్చేసాడని నమ్మేస్తున్నావు, కానీ నువ్వు మాట్లాడింది లేదు, ఏం చేసలేదు చచ్చి. కానీ వీడు మాత్రం గంటలు తీవ్రంగా తిండి తిప్పలు మానేసి ప్రార్థనలో ఉన్నాడు. ఆడు మాత్రం కొట్టుకొచ్చేసాడు 10 రోజుల్లో. దేవుని అగ్నితో నింపబడ్డాడు, అగ్ని నాలుకలు దిగిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, ఆత్మ విషయాల్లో సియోను కుమారి చేసిన భక్తి విషయంలో మాత్రం మనం సరిపెట్టుకునే దాఖలాలు మన జీవితాల్లో ఉండకూడదండి. తెలుగుగా అదొక మొక్క పట్టుకొని వచ్చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి, అక్కడ ఏం పొందవు, అక్కడ అంతే అదొక మొక్క చివరి అట్లా ఇసిరేస్తావు అంతే. మేము నమ్ముతున్నాం పాస్టర్ గారు, మేము నమ్ముతున్నాం. ఏం నమ్ముతున్నాం? మేము పొంది ఉన్నామని నమ్ముతున్నాం, దేవుడు మాకు ఇచ్చాడని నమ్ముతున్నాం. ఏ విషయాలు నమ్మాలి తెలుసా? బియ్యం అయిపోతే బియ్యం ఉన్నాయని నమ్ము, పంచదార అయిపోతే పంచదార ఉందని నమ్ము. భాషలు లేనప్పుడు భాషలు ఉన్నాయని నమ్మకు, అది అమాయకంగా ఉంటుంది. ఆత్మీయ స్థితికి పోల్చుకోదగినవి కాదండి అవి. వాక్యాలు ఎప్పుడు ఎక్కడ వాడాల సందర్భాలు సంఘానికి తెలిసి ఉండాలి. అమాయకమైన మాటలన్నీ పట్టుకుని వాడొద్దు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు చేసేది షులమతి భక్తి, నువ్వు చేసేది ఎత్తబడి కన్యక భక్తి, నువ్వు చేసేది రాకడలో కడ పూరం భోగంగా రప్పపాట్న మాయమైపోయే భక్తి. ఆ భక్తికి అడిగి పొంది ఉన్నావు తండ్రి కుదరదు. నువ్వు ఇచ్చిందాక లేగం తండ్రి, మా మీదకు పంపిందాక లేగం తండ్రి. ఆషామాషి కాదు, ఆషామాషి కాదు. ఈ విషయంలో మాత్రం నువ్వు ఇవ్వాలి, నిలగాలి. నా ఒడి బరువుగా ఉండాలి, నా తల బరువుగా ఉండాలి. ఇటువంటి ప్రార్థన నీ లైఫ్లో ఒక్కరోజు చేస్తే యాకోబు కొట్టేసినట్టుగా ఆశీర్వాదాన్ని కొట్టేస్తావు. ఒక్క రాత్రి చాలండి బాబా. భక్తుడు చేసినట్టు ఒక్క రాత్రి చేయండి, లేదంటే ఒక వీక్ ఆఫ్లో చేయండి, లేదంటే సెలవు టైంలో చేయండి, లేదంటే నువ్వు డైలీ పనికి వెళ్తానే నీ పనులు నువ్వు ముగించుకుని రాత్రుల పూట టైం కేటాయించి చేయి తీవ్రమైన ప్రార్థనలు. ఎందుకు రాదు ఆత్మాభిషేకం? ఎందుకు మాట్లాడో దేవుడు? ఎందుకు కనికరించడో స్వామి చూద్దు. కానీ నీలో రోషం లేక, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నిజమే, బాగానే చెప్పావు సాక్ష్యం. షులమతి ఏంటి వ్యవహారం ఏంటని షులమతి గురించి మనం ఎంక్వైరీ చేస్తున్నాం ఇప్పుడు. పరమగీతంలో 2:7, 3:5, 8:4 ఆమె ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే, ఇంకోటి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేదాకా ఆమె లేకదు. బాబోయ్ మేము చర్చికి వెళ్తాం, అదేం ప్రార్థన. ఏమకి ఇంకా కనికరం ఎక్కువైపోయి వాళ్ళు నిందిస్తున్నారు పాస్టర్ గారండి, తిడుతున్నారు పాస్టర్ గారండి, దేవునికి అవమానం అండి, అందుకే మానేశానండి అంటుంది ఒక ఆమె. నా నిమిత్తం ఏమంటారు? నిన్ను నిందిస్తారు, నా నిమిత్తం కొడతారు. ఈ వాక్యం మర్చిపోయావా? గుజ్జు లేని తెలివి లేదనా అని అనేసి అనవను. యేసుప్రభు నిమిత్తమేగా నువ్వు తిట్టించుకుంది, యేసుప్రభు నిమిత్తమేగా నిన్నందే, నువ్వు ధన్యురాలు ఎగరి గంతులై అని అన్నా. అలాగనే చెప్పింది ఆ వాక్యం, అలాగనే చెప్పింది వాక్యం. ఏంటో తెలివైన వాక్యాలు తీసుకొచ్చి నా దగ్గర రుద్దుతూ ఉంటారు కొంతమంది. వీళ్ళ ప్రార్థనల కంట, వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ కంట తిడుతున్నారంట బయట వాళ్ళు. వీళ్ళంటే మార్చేసుకుంటున్నారట. ఏంటి మార్చేసుకునే దరిద్రం?
అయ్యగారండి మా సందులో తెల్లబట్టలేదు తిడుతున్నారండి ఎందుకు వారు అన్న మంచిదేగా. యేసు నిమిత్తం శ్రమ పడటం, యేసు నిమిత్తం నేను తిట్టడం, యేసు నిమిత్తం నేను కొట్టడం, యేసు నిమిత్తం నీ మీద బురద నీళ్ళు పోయటం, యేసు నిమిత్తం కుడితి నీళ్ళు పోయటం మంచిదే కదా. ఒక ఆమె ఎన్ని గుర్తొస్తున్నాయో నాకు ఉదాహరణలు బాబోయ్. పోయిన సంవత్సరం డిసెంబర్ ప్రార్థనలకి, అభిషేక ప్రార్థనలకి అయ్యగారండి నీ తెల్లచీర కొనుక్కోలు ప్రార్థన చేయమని వచ్చింది. చేసి కొత్తగా వచ్చింది మన చర్చి. ప్రభువా ఆమెకంట మన చర్చికొచ్చి రంగు బట్టలు కూర్చోబుద్ధి కావట్లేదంట. అమ్మో దేవుని స్తోత్రం. దేవుడు హృదయంతరంగంలోనికి వెళ్ళి పరిపక్వతనిచ్చాడని నేను సంతోషపడి ప్రార్థన చేశాను. నెక్స్ట్ వీకే కొంటానన్నది. సరే నెక్స్ట్ వీక్ కొనుక్కుంది, ప్రార్థన చేసి కొనుక్కుంది. తర్వాత మరుసటి వారు ఏం చేయాలి అర్థం కాల, కట్టుకురాల. సరే మిషన్ మీద ఇచ్చిందేమో అనుకున్నా. మరుసటి వారు ఏం చేయాలి కట్టుకురాల. సరే ఇప్పుడు అడిగితే బాగోదులే అని అనుకున్నా. మరుసటి వారు ఏం చేయాలి కట్టుకొచ్చింది. చీర నిండు పూలే వచ్చింది. శారీ బాగుందమ్మా. అయ్యగారండి మీరు ప్రార్థన చేసిన 2 రోజులకి కొనేసా, దేవుడు కృపించాడు. కానీ ఈ పువ్వులు కుట్టడానికి మరీ తెల్లగుంటే ఇష్టం లేక భర్త చచ్చిపోయినట్టు వేసుకుంటారు అన్నారు. అందుకే ఈ పూలు అక్కడక్కడక్కడక్కడ కుట్టించేది దయ్యం సైతానా. తెల్ల చీర అంట, మరీ తెల్ల చీర అంట. ఆమె చెప్పడం విడోలు వేసుకుంటారంట, విడోలు. అందుకే పూలు కుట్టించుకున్నా. ఇప్పుడు ఇది విడో వేసేది. ఆ పూలు మళ్ళీ ఏంటి, మళ్ళీ తెల్ల పూలు కాదయ్యి పింకు. ఎక్కడక్కడక్కడ నేను అంచుకు అంచుగా చీర మొత్తం కుట్టించుకుందని సైతంది. ఇవాళ రాలే దేవుని కృపలో, రేపు వస్తుంది. అమ్మో చబ్బాక. అందుకే పేర్లు చెప్పండి నేను. అమ్మో ప్రభువా ఏంటి అన్ని వారాల పువ్వులకి. తెల్ల బట్టలు ఇష్టం ఉండవండి కొంతమందికి, తెల్ల బట్టలు నచ్చవండి. తెల్ల బట్టలు ఇట్టండి బ్యాచ్ పరలోకలు ఒక్క క్షణం కూడా ఉండదు. అక్కడ అంతా తెలిపే. నీకొక తెల్లంగి అంత తెల్లే, ఒక్క రంగు పువ్వు ఉండదు. ఫుల్ వైట్. నిజం. పరలోకంలో అయ్యా అట్లాంటిది పరలోకంలో పువ్వులు లేని చీర అమ్మో అందరూ వీడియోలో ఉన్నారని వచ్చేది బయటికి. అంటే బ్యాచ్ ఏ బ్యాచ్ తెలుసా? ఏ బ్యాచ్ ఇది? మురికి బ్యాచా? ఏ బ్యాచ్ అమ్మా? మీరు తెలివిగా చెప్పండి, టీవీలు చూడని వాళ్ళకి మళ్ళీ ఉండొద్దు. గుర్తొస్తుంది ఏమన్నా యాడ్? మరక మంచిదే. ఓ ఆడు సాస్ కిందేసి పలపలా రాసేస్తున్నాడు తెల్లదానికి. చిచి అంటే తెల్లదైతే నీకు నచ్చదా? పువ్వు ఉండాలి, డిజైన్ ఉండాలి, సన్నగా బార్డరు. నీకు ఏ బార్డర్ ఇవ్వడు యేసు ప్రభు పరలోకంలో, ఫుల్ వైట్. అందుకే మనం ఇక్కడ ప్రాక్టీస్ అవుతున్నాం. కింద దేవునికి స్తోత్రం. అక్కడ ఉండాలి కదా, నిత్యం తెల్ల బట్టలతో ఉండాలి కదా. నువ్వు పూలు కొట్టుకుంటాను, రేకలు వేసుకుంటాను, పూలు కొట్టడానికి 3 వారాలు అయింది ఆమెది. అది చెప్పట్లా, 2 రోజుల్లోనూ కొనేసిందంట నేను ప్రయత్నంగానే. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క వారం పట్టింది ఆమెకి. మళ్ళీ అంచులు అంటుంది, ఓ బాబు నిండా పూలే. చిచి అదేం పూలు అయ్యేం లోక. మళ్ళీ పింకు, ఆ పింకు ఎట్ట కనపడిద్దా చీర మీద అంత ఇదిగా. గొర్రె పిల్లను ఆరాధించువారు తెల్లని నారబట్టలు వేసుకోవాలని ప్రకటన గ్రంథం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి,
ఏదన్నా మనం చల్లబట్టలేదు, దాని మీద ఏమి ఉండకుండా చూసుకోవాలి. తెల్లగా దేవునికి స్తోత్రం, ప్రశస్త జ్వాల. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడు అంటే ఎవరిని తీసుకెళ్తాడంటే వచ్చి తన ప్రజలను. నేను నా ప్రియుని తాననందే షులమ్మతి లాంటి వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతాడు వచ్చి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మాట మాత్రమే చెప్పడం కాదు, షులమ్మతి లాంటి ప్రేయర్ టైం మనకు కలిగి ఉండాలి. ఒకటే, నువ్వు సెలవులు వచ్చినప్పుడు చేస్తావో, నైట్లు పడిపోయి చేస్తావో, యేసు ప్రభు నుంచి పొందుకునేదాకా లేకబాక ఇలాంటి ప్రేయర్ సంపాదించుకుంటే తిరగలేదు ఇక ప్రపంచంలోనే. నేనైతే అదే చేస్తానండి. కూర్చున్నానంటే ఇవన్నీ దేవుని కృపలు సంపాదించుకున్నానంటే, నువ్వు ఇస్తావా నన్ను ఎట్లా ఉండమంటావా, నువ్వు ఇస్తావా నన్ను ఎట్లా ఉండమంటావా. యేసు ప్రభు వారు 3 భక్తులను జ్ఞాపకం చేస్తా. షడ్రక్, మేష్ వెళ్ళిపోయారు. యేసు ప్రభు దిగొచ్చాడు. అరే రే రే దగ్గర ఏంట్రా 7 గంటల అగ్ని వచ్చి, మాకు తెలుసు ప్రభు నువ్వు వస్తావని, మాకు తెలుసు అయ్యా నువ్వు వస్తావని. దేవునికి స్తోత్రం కలుగునగాక. చేస్తే చేయి, రోషం కలిగిన భక్తి చేయి, రోషం కలిగిన ప్రార్థన చేయి. ఏమో యేసు ప్రభు వస్తాడో రాడు, నా ఉపవాసం, అమ్మో నా కడుపు అమ్మో ఇప్పుడు దాకా ఉండాలా, రాకపోతే ఈ డౌట్లతో చేస్తే రాడుగా. వస్తాడు, తన ప్రజల కోసం వస్తాడు, విడిపించడానికి వస్తాడు, కనికరించడానికి వస్తాడు, దయ చూపడానికి వస్తాడు. నువ్వు కూర్చుంటా ప్రభా, నువ్వు రా, ఎప్పుడుకి వస్తావు రా, నేను లేకను. నీ ఆశ ఎలా ఉంది, నీ ఆకలి ఎలా ఉంది, దాన్ని బట్టి అగ్ని దిగి వచ్చేస్తుంది. 450 ప్రవక్తలు భైలా 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 రమ్మని ఒంటి మీద కోతలే కోతల రక్తం వస్తుంది. కానీ భక్తుడయ్యా నువ్వు దిగి రమ్మని ప్రార్థన చేశాడంటే ఏలియా భక్తుడి యొక్క ఆకాంక్ష. 3 నిమిషాలు అతను ప్రార్థన చేశాడని మీరు అనుకుంటున్నాడు, కానీ కర్మేలు పర్వతం మీద ఆ తల కాళ్ళ మధ్యలో పెట్టి చేసిన ప్రార్థన ఎవరికి కనపడదు. వర్షం వచ్చేంత వరకు లేకలేదంటండి ప్రార్థనలో నుంచి. బా, పంపించాడు రాలా, ప్రార్థనలో ఉన్నాడు, పంపించాడు రాలా, ప్రార్థనలో పంపించాడు రాలా. 7వసారి అరచేంత మేఘ వచ్చింది, లెగిశాడు ప్రార్థనలో నుంచి. అటువంటి ప్రార్థన సంపాదించుకుందాం. నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరిగితేనే లేగాలి. నువ్వు పైకి ఫోన్ కాల్ రావాలా, కార్యం జరిగిందని, రిపోర్ట్స్ బ్యాక్ రావాలా, అద్భుతం జరగాల, చేయలాగున ప్రార్థన. ప్రేమకు ఇష్టం మగువంత వరకు లేపక, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు, నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటా. ప్రజలారా, అలాంటి ప్రార్థనలు మీ జీవితంలో ఉన్నాయా? ఒక్కరోజైనా మీ జీవితంలో అటువంటి ప్రార్థనలు ఉన్నాయా? ఒకవేళ చేస్తే పొందుకునే ప్రార్థన నుంచి లెగిసావా? జ్ఞాపకం చేసుకోండి. చాలామంది భక్తులు బైబిల్లో ఉన్నారు. న్యాయాధిపతులు 13:5 వచనం చదవగా విందాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, అయిపోయిందా? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఫిలిస్తీన్లు ఇజ్రాయేలు ప్రజల మీద చెలరేగపోతున్న కాలం. భక్తులారా, నా వైపు చూడండి. ఫిలిస్తీన్లు ఇజ్రాయేలు ప్రజల మీద పడిపోయి పీక్కు తింటున్న కాలం. ఆ కాలంలో ప్రభువు మనోహ దంపతులను దర్శించి, నీకు నేను కుమారుని ఇవ్వబోతున్నాను. మనోహ భార్యతో దేవుని దూత మాట్లాడుతూ ఉంది. నీకు దేవుడు కుమారుని అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాడు నాజీరు చేయబడినవాడు. నాజీరు మీన్స్, నాజీరు అంటే థ్యాంక్ యూ షులమిట్, ప్రతిష్టత, సమర్పణ, వ్రతం. అన్యులు ఏమంటారు? వ్రతం చేస్తున్నాం అంటారు. దాన్ని నాజీరు అంటారు. నాజీరుకి ఇన్ని అర్థాలు వస్తాయి, పర్యాపదాలు. వ్రతం అంటారు, ప్రతిష్టత అంటారు, సమర్పణ అంటారు. ఎంతమంది సమర్పించుకున్నారు? చేయి చూపించండి. ఓహో భక్తులు, నా యేసు కొరకే
అప్పుడు నోరు చూడాలి, ఒక్కొక్క ట్యాంక్ తెరిసినట్టు తిరుగుతాడు ఒకడు. సమర్పించుకున్న ఏంటి, వాట్ ఈజ్ నాజీర్, వాట్ ఈజ్ సమర్పణ? ఏంది సమర్పణ అంటే? మీకు తెలిసిన సమర్పణ ఏంటి తెలుసా? పెండ్లి చేసుకోకుండా ఉండడం సమర్పణ అంటారు. పిచ్చి మోకలారా, అది సమర్పణలో హై క్వాలిటీ. పెండ్లి చేసుకోకుండా ఉన్న భక్తులు భూమి మీద దైవజనులు ప్రతిష్ఠించుకొని వారి శరీరం మీద వ్యామోహాలు ఆశలు చంపుకొని దేవుని కొరకు బ్రతుకుతున్న భక్తులు ఉన్నారు. వారి గురించి ఈ రాత్రి నేను మాట్లాడాలి అనుకోవట్లేదు, ఆ స్థాయి కూడా నాది కాదు. సమర్పణ అంటే సంఘం అంతా ఉండే సమర్పణ ఈ రాత్రి నేను చెప్పబోతున్నా. ఆమె సమర్పణ అంట, ఆమె నువ్వు, చాలామంది అన్నారు నువ్వు, ఆమె నువ్వు, ఆమె సమర్పణ నువ్వు, ఆయన సమర్పణ అంట. చదువు అమ్మాయి, సమర్పణ ఏంటి అక్కడ చెప్తున్నారు, చదువు. దేవుని దూత చెబుతుంది, చదువు మళ్ళీ. నీవు గర్భవతి అయి మైక్లో నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. విను, సమర్పణ అంటే అతనికి చెప్తున్నాడు చూడు దూత, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, క్రాఫ్ట్ చేయించుకోకూడదు. ఒకటి, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, మందు తాగొద్దని చెప్పాడు. ఓకే, అపవిత్రమైనది ఏదియును తినకుండుము, అడ్డదిడ్డమే తిండి తినకూడదని చెప్పాడు. రెండు నోట్ చేసుకోండి. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పునెను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థనను ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతనిని అడుగగా, అతడు నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎటువాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్ష వలె నుండి పుట్టినదేదియూ తినకూడదు, ఆమె ద్రాక్ష రసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకొనవలెనని మనోహతో చెప్పెను. అప్పుడు మనోహ, మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి, చాలు, పెళ్లి విషయం కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. 14:3 అండి. న్యాయాధిపతులు 14:3, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నీ జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెలుచున్నావా? అదిగో, సున్నతి పొందని వాళ్ళని చేసుకోకూడదు, మోయాబు స్త్రీలని పెళ్ళాడకూడదు, అన్యుల పిల్లల్ని చేసుకోకూడదు. కొంతమంది ఏంటండి, పిల్ల మంచిదంటండి అనురాలంట, మార్చేసుకుంటాడంట వీడు. మళ్ళీ ఏమంటది, నేను ప్రేమించేసాను అయ్యగారు, ఆడ తీసేసుకుంటాడంట. ఏంటిది తీసేసుకుంటాడంట? ఏంటిది తీసేసుకుంటాడంట? వచ్చేస్తాడంటే ఎక్కడికి? దూకేస్తాడంటే ఎక్కడికి? ఏమో పెద్ద పెద్ద మాటలు ఒకళ్ళు. వచ్చేస్తాడంటండి, దూకేస్తాడంటండి, చేసేస్తాడంటండి. దీన్ని తన్నకుండా ఉంటే సరే, దేవునికి స్తోత్రం. దూకేస్తాడు, వచ్చేస్తాడు, చేసేస్తాడు, తీసేసుకుంటాడు, ఏం ఉండదు ఇక్కడ. ఏ బాప్తిజం? పెండ్లి బాప్తిజం కాదంటండి, ముందే తీసేసుకుంటాడంటండి. దేవుని మీద ఇష్టంతోనే, పిల్ల మీద ఇష్టంతోనా? పిల్ల మీద ఇష్టంతో ప్రభువా.
జీసస్ నీ మీద ఇష్టం కొంచెం అని డ్రామా ఆడతాడు అంతే. తర్వాత 1 2 పట్టపగలే లెక్కేసుకుంటూ కూర్చోవాలి. మహాతల్లి దేవునికి స్తోత్రం. అయ్యగారండి ఏందమ్మా వచ్చావు? దేవుని మాట విన్నా పోయేది. అడు మారాలని ప్రార్థన చేయండి. దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు, లోబుడు, భ్రష్టుడు ఎంతమంది లేరండి? ఫిలిప్పు నవ్వుతున్నాడు వెనక్కి కూర్చుని. వాళ్ళ పిన్ని విషయంలో పాపం ఎంతమంది లేరు? ఆ కళ ముందే ఒక ఆమె పాపం యేసుప్రభు వద్దంటే చేసుకుంది. ఎందుకు కొట్టేస్తున్నాడు? మళ్ళీ మనకు ఫోన్ చేసి ప్రేయర్ రిక్వెస్ట్. ఒకటే సంఘానికి చెప్తున్నా, యేసుప్రభు వద్దన్న సంబంధం చేసుకుంటే అయ్యగారు రాడు. దేవుని స్తోత్రం, వందనాలు. మీరు రాకపోతే జరగదనుకుంటున్నా, జరిగిద్దిగా. ఎవడ జరగదని ఇంకో పాస్టర్ వస్తాడుగా. బోల్డ్ పాస్టర్ ఉన్నారా నీకు? ఆప్షన్ ABCD. ఇప్పుడు కొబ్బరికాయ స్టోరీ చెప్పాను, ఇద్దరిని పిలిచిందంట ఒక ఆమె, ఈ అయ్యగారిని అని ఇంకొక పాస్టర్ గారిని. వీడు కొట్టడని తెలిసే ఆ కొబ్బరికాయలు కొట్టే పాస్టర్ని పిలిపించుకొచ్చి రండి అందటండి సైతాన్ అన్నాడండి. పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. ఇక పాస్టర్ గారు 2 కొబ్బరికాయలు కొట్టాడండి గుమ్మలు. ఎందుకు? ఏమొస్తుంది చెప్పండి అమ్మా, ఏమొస్తుంది చెప్పు. మళ్ళీ చెప్తున్నా, ఎవ్వరూ లేక ఒంటరిని అంటున్నావు కదా, ఎవ్వరు లేరన్నట్టుగా బతుకు. అనాదిగా ఫంక్షన్లో అందరూ వచ్చేస్తారు. వాళ్ళు ఎవరు? నువ్వు అనాథమన్నావు కదా, వాళ్ళ మాటలేంటి? ఎవరు ఇప్పుడు? బాబాయ్ ఎవడు? పిన్ ఎవరు? నువ్వు అనాథివి కదా. అనాథమైతే చేరదీసాం కదా మా చర్చిలో, గాయాలు కడిగాం కదా, ద్రాక్షరసం పోసాం కదా. బాబాయ్ అండి. బాబాయ్ ఎవడు? నువ్వు వచ్చినప్పుడు తీసుకొచ్చావా? నువ్వు రావాలేసయ్యా. ఎంత పాటలు పాడతారో బాబో. ఆ నోరు ఎందుకు ఇచ్చాడు యేసుప్రభు నీకు కానీ. చీ 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 చీ. అనాథగా మిగిలినలోనే చరణాలు ఉంటాయి. బంధువులను మరిచాను ఏదో ఉంటుంది, అది మొత్తం సంథింగ్. అసలు ఇప్పుడు మోసం చేసినప్పుడు పేరు చెప్పిద్దేంటి? అవి ఎక్కువైపోతున్నారు వాళ్ళు. ఏమండి, నవ్విస్తున్నా కానీ నగ్న సత్యాలండి. నవ్విస్తూనే ఉన్నాను కానీ నగ్న సత్యాలు ఇవి. ఎవడు చెప్తాడండి ముత్యాలు నాయన? ఏమండి, సమర్పణ నాజీరు అంటే పెండ్లి చేసుకోకుండా ఉండడమే కాదు, పెండ్లి చేసుకుని కూడా సాధారణమైన జీవితంలో దేవుని బిడ్డగా బ్రతకటం. అడ్డదిడ్డమైన తిండి మానేసి, అలంకార విషయంలో తగుమాత్రమే ఉన్నట్లుగా ఉండి, కచ్చాబిచ్చాగా అలంకరించుకోకుండా తగుమాత్రం అంతే. తిండి విషయంలో, అలంకరణ విషయంలో, ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకునే విషయంలో కూడా దేవుని బిడ్డల్ని, ప్రార్థనా పరుల్ని పెళ్లి చేసుకోవాలి. ఈ రోజుల్లోనండి టీవీ పెడితే తెల్లబట్టలు వేసుకుంటున్నారు కదా, తెల్లబట్టలు వేసుకుని పాటలు పాడుతున్నారుగా. మన చర్చకొచ్చామని చెప్పి నాకు సాక్ష్యం ఇవన్నీ భలే గుర్తొస్తున్నాయి నాకు. ఇప్పుడు టీవీ పెట్టుకుందంటే అయ్యగారు సేమ్ మన సంఘమే, సేమ్ మన సంఘమే, నేనేమో నీ కళ్ళు కనపడలేదేమన్నా, మీరు టీవీకి ఎక్కడ ఇచ్చారు అంది. నిజమే, నేను టీవీకి ఇవ్వలేదు కదా. సేమ్ మనకే అందా. అయ్యగారు సేమ్ అందే అనుకున్నా, అరగంట సూత్తే కానీ తెలియలా మంద కాదని అంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడకుండా, ఒక వ్యక్తితో జర్నీ చేయలేకుండా సాక్ష్యం చెప్పలేకపోతున్నాం. తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ నీ దృష్టిలో ఎలా ఉంటారో తెలుసు? మన సంఘం వాళ్ళ దృష్టిలో ఏముండదు అక్కడ సీన్, ఏమి ఉండదు. నువ్వు వాళ్ళతో మాట్లాడి చూడు, సెండ్ ఆఫ్ ఇచ్చి చూడు, పక్కన కూర్చొని చూడు, బ్రదర్ హాయ్ అని చెప్పి చూడు. ఈ రోజుల్లో అపవాదిగాడు సేమ్ టు సేమ్ దింపుతున్నాడు ప్రింట్. నేను మోసం చేస్తున్నాడు. పెళ్లి సంబంధంలో భక్తులందరూ అలా మోసపోతున్నారు. అబద్ధం అయితే ఛాలెంజ్ రండి, ఇక్కడే ఉన్నా నేను. చాలామంది పెళ్లి సంబంధంలో మోసపోతున్నారు. అయ్యగారండి వాళ్ళది తెల్లబట్టల సంఘం అనొద్దు. 1-2 సార్లు చూసుకోండి, 10 సార్లు చెక్ చేసుకోండి. నాకు ఒక తెల్లంగి, ఆ సంఘం తెల్లంగి ఏం చేసుకున్నాం అనుకో, ఆడు తెల్లంగి నల్లంగి అయిపోతాడు తర్వాత. ఇదేంటండి తెల్లంగి చేసుకున్నాడు, ఇప్పుడు నల్లంగి వచ్చింది. అదే కదా నీకు మూర్ఖత్వం. ఎంక్వైరీ చేసుకోకుండా తెల్లబట్టల సంఘం అని చేసుకున్నాం అనుకో, మరి అది మా తల్లిదండ్రులు మా పిల్లలు పెళ్లి చేసి గొంతులు కోయబాకంటారు ఆ తల్లులు, బంగారు తల్లు. కంగారు పడవద్దు నాన్న.
యేసుప్రభు మీద నమ్మకం ఉంటే పిల్లలకు దృష్టిలో ప్రార్థన చేసుకోండి. అడవడికి చేసేసి ఏజ్ బార్ అయిపోతుంది, ఏజ్ లాంగ్ అయిపోతుంది, ఏజ్ టైట్ అయిపోతుంది, ఏజ్ లూజ్ అయిపోతుందని చేయబాకండ్రా తల్లులారా, బంగారు తల్లులు, వజ్రాలు, తండ్రులారా. నిద్రపోతున్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి. రే వాడకనుకొని మా చక్కగా చూసుకోండి అమ్మా. 10కి 4 సార్లు 10కి 100 సార్లు చెక్ చేసుకోండి రా బంగారులు. చక్క చూసుకోండి అమ్మా. తెల్లబట్టలు ఉన్నారని ఆ తెల్లబట్టలు వెనకాల నల్లగుడ్డ ఉందా, ఆ నల్లగుడ్డ వేస్తాడా, అన్నీ చెక్ చేసుకుంటారు బంగారులు. పిల్లలు గొంతులు కోయిబాకండి అమ్మా. మగ పిల్లలు, ఆడపిల్లలు, మంచి వచ్చేవాళ్ళు, అమాయకమైన పిల్లలమ్మా, ఏం తెలియని వాళ్ళమ్మా, అమాయకులమ్మా. దయదలచండి తల్లిదండ్రులారా. ఈ పోటీ రాత్రి దేవుడు తల్లిదండ్రులకు మారు మనసు ఇచ్చును గాక. ప్రతిష్టత అనండి. అది జయరాజు గారికి చెందిందా, సంఘానికి కూడానా? మాకు ప్రతిష్ట ఏంటని పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ప్రతిష్టతలోనికి, సమర్పణలోకి రావచ్చు. అలంకరణ ఎక్కువగా వద్దు, అధికమైన తిండి వద్దు. మూడోది, అన్యుల పిల్లల్ని, మా పిల్లలకి పెళ్ళిళ్ళు, నామకార్థ క్రైస్తవులు కూడా చేయమాకండి. అసలు నామకార్థ క్రైస్తవులు కూడా అన్యులే. ఓన్లీ వాడి చర్చికి మాత్రమే వీళ్ళు వచ్చేసి వాడి అసలు చేయమాకండి. ఎవరు నమ్ముతున్నాం ఈ రోజుల్లో? అసలు బాగా భక్తులు ఉన్నవాడికి చేయండి. నీ కూతురు కంటే త్రిపుల్ చేసేవాడిని చేయండి. భక్తి జీతం కాదు, చిచిచి దరిద్రం. ఎబ్బెబ్బే మీ అబ్బాయి కంటే డబల్ త్రిపుల్ ఎన్ని ఉంటాయి చేసేదని చేయండి ప్రార్థన. ఆ జీవితాలు ఆశీర్వదించబడిపోతాయి. పోలీస్ స్టేషన్లు ఎన్ని ఎందుకమ్మా మనకి? అట్టంటి వాళ్ళని పెళ్ళి చేసుకుంటే అట్టంటి చేసుకోరు కదా అట్టంటి వాళ్ళని. మా అమ్మ 20,000 చేస్తాడు, 40,000 చేయాలి. మా అమ్మ 50 ఆడు, ఇంకో 1,00,000 అంటాడు. ఆ 1,00,000తో చంపేస్తాడు నీ కూతుర్ని గొంతు మీద అడిగేసి పోద్ది. ఎందుకు? ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు డబ్బు రకంగా చూసుకోకూడదు. ప్రార్థనా పరుడైతే, ప్రార్థనా పరురాలైతే కాకులు వచ్చేస్తాయి మొగుడు పిల్లలకు పెట్టేయడానికి ఆహారం. దేవునికి స్తోత్రం. చాలు చాలు చాలు, అసలు డబ్బుద్దు. ప్రార్థన చేసుకుంటారా? ప్రార్థనకి వెళ్తారా? బ్యాక్గ్రౌండ్ అంతా ప్రార్థన ఫ్యామిలీనా? ఆత్మీయంగా ఉంటుందా? ప్రార్థన లేకుండా బ్రతకలేరా? ఖచ్చితంగా దొరుకుతారు. ప్రార్థన చేయండి. ఈ రోజుల్లో ఎవరున్నారు పాస్టర్ గారు? కాదు, మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ బంధువులందరి ముందు దేవుడు గొప్పగా చేయబోతున్నాడు. మీ పిల్లల పెళ్ళిళ్ళు దేవునికి ఒక మంచి సంబంధాలు, ఒక ఆత్మీయమైన సంబంధాలు, ఒక అద్భుతమైన సంబంధాలు, కలకాలం జీవితాంతం దీవించబడే సంబంధాలు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ విషయాల్లో సమర్పణలోకి రండి సంఘం అంతా. నేను నా ప్రియునుదానను అయితే నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకో. కచ్చా బిచ్చగా రెడీ అవ్వద్దు, అడ్డమైన తిండి తినొద్దు. పిల్లల పెళ్ళిళ్ళ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి. బ్రేక్ ఇచ్చి చెప్పినా ఆదికాండం 5:21 భక్తులు చెప్పేయండి అని ఆపేస్తాను అనుకున్నారు భక్తులు. ఆదికాండం 5:21 హనోక్ 65 ఏండ్లు బ్రతికి మెతుషేలను కనెను. చదువు. హనోకు మెతుషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు 300 ఏండ్ల దేవుడితో నడుస్తూ కుమారుల్ని కుమార్తెల్ని కన్నాడు. కుమారుల్ని కుమార్తెల్ని కన్నాడు. ఎవరితో నడుస్తూ? అయ్యగారంటే పిచ్చ మాటలు చెప్తారు. కానీ ఒకడు అన్నాడంట, పెంతుకోస్తులు అందరూ అంటండి, పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారు బయట వాళ్ళు. పెంతుకోస్తులు అందరూ అంటండి ఏది పడితే చెప్పేస్తారండి వాక్యం. టోటల్గా పెంతుకోస్తు బ్రాండ్కి చెప్పేస్తున్నాడు ఒకడు. ఏది పడితే చెప్పేస్తామంట. దానికి ఒక లెక్కపత్రం ఉండదంట. ఏదో చూపించేస్తామంటే ఏదేదో చెప్పేస్తామంట. కథ ఏముండదురా. నన్ను అడిగితే పెంతుకోస్తులే బద్దలు కొట్టి చెప్తారు, వాస్తవాలు చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగా. ఉన్నట్టు చెప్తాడు. ఈ బోధ మిగతా కేటగిరీస్ వాళ్ళు చెప్పలేరండి. పెంతుకోస్తులు మాత్రం ఈ బోధ చేయగలరు. ఇది దమ్మున్న బోధ, గట్సున్న బోధ. కొంతమందికి నచ్చదు ఇది, అయినా పెంతుకోస్తుడే చేయగలడు ఇటువంటి బోధ. వచ్చినా రాకపోయినా మాకు ఒరిగేదేం లేదు అనుకుండేది పెంతుకోస్తుడుగా మాత్రం. కాబట్టి ఇంకా మిగతా ఏ డినామినేషన్స్ అనుకోవు. ఒక పెంతుకోస్తుకు మాత్రమే రోషం ఉంటుంది. ఒక పెంతుకోస్తుకు మాత్రమే బలమైన ఉజ్జీవంతో పరిశుద్ధాత్ముడు రగులుతూ ఉంటాడు. ఎందుకంటేనండి అందరూ అని చెప్పట్లా. తాము అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అందరూ అని నేను చెప్పట్లేదు. అంటే పక్కా పెంతుకోస్తు.
నిజమైనటువంటి పెంతెకోస్తు చర్చిలు పరిశుద్ధాత్మ చేత చెప్పబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హనోకు 300 సంవత్సరాలు అంటే తను బ్రతికిన కాలములో చాలా వరకు అంటే మొత్తం మీద దేవునితో నడిచాడంట. మరి కుటుంబ భారాలు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వారి చదువులు, వాళ్ళ కేటగిరీస్, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్స్, వాళ్ళ తిండి ఏంటి? హనోక్, హలో హనోక్, నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నావు, నీ పిల్లల ఫీజు ఎవడు కడతాడా? నీ భార్య ఇంట్లో పడి ఏడుస్తూ ఉంది, ఏంది రోగం వచ్చి నీ భార్యను ఎవడు చూపిస్తాడా? హనోక్ అవన్నీ చూసుకొని దేవునితో నడుస్తున్నాడు. ఒక కుటుంబం భార్య, భర్త, పిల్లలారా, కుటుంబము మీ పనులు మీరు చేసుకుంటా దేవుడితో నడిచి ఒక అద్భుతమైన అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడండి. మీ పనులు మీరు చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీ బాధ్యతలు మీరు నెరవేర్చండి. కానీ గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, లిమిట్ ఇచ్చేది లోకానుసారమైన పనులకి లిమిట్ పెట్టాలి. అసాధారణమైన టైము దేవుని పనులకు మనం కేటాయించుకోవాలి. ఎప్పుడు అది మీరు గుర్తుపెట్టుకోండి. హనోకు పనిచేసేవాడు, పిల్లల ఫీజులు కట్టేవాళ్ళు, పిల్లల్ని చదివించుకునేవాడు, భార్యగా బాగోపోతే చూసుకునేవాడు, అంతా చక్కపెట్టేసి మళ్ళీ పరిచర్యకు వచ్చేవాడు, దేవుని సందుకు వచ్చేవాడు, దేవునితో నడిచేవాడు, దేవునితో మాట్లాడేవాడు. మనకు అనిపిస్తుంది 300 ఏళ్ళు దేవునితో నడిస్తే తన కుటుంబానికి ఏ న్యాయం చేశాడండి న్యాయం. తను చెయ్యనంత చేశాడు, ఎక్కువ కాదు, చేయనంత చేశాడు. తగు మాత్రం చేసుకున్నాడు, పట్టినంత చేసుకున్నాడు, చాలినంత చేసుకున్నాడు. ఓవర్గా ఏం చేయాల, చాలినంత చేసుకున్నాడు. దేవుని సొత్తుగా, దేవుని సొంతంగా మారిపోయాడు హనోక్. మరణం చూడకుండానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. రివ్వున ఆకాశంలో ఎగురుకుంటా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు నేను చెప్పే భక్తులందరూ ఎవరనుకుంటున్నారు? దేవునికి సొంతమైన భక్తులు. ఇప్పుడు నేను చెప్పిన భక్తులకి ఇల్లులు లేవా, కుటుంబాలు లేవా, భార్యలు లేరా, భర్తలు లేరా, పిల్లలు లేరా, పనులు లేవా? ఉన్నాయి, కానీ దేవునికి సొంతం అయిపోయారు. సొంతం అయిపోవాలి నా అంటే భార్య బిడ్డల్ని మొత్తాన్ని వదిలేసేసి వచ్చి చర్చిలో కూర్చున్నాను, అది కాదు. ఆ పిచ్చిపోత చేయండి. నేను ఏమండి, నేను చెప్పే ప్రతి భక్తులకి ఫ్యామిలీస్ ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. నువ్వు అమాయకమైనటువంటి మాటలు పెట్టి, అమాయకమైన ఫేస్ పెట్టి నా పనులండి, మా పిల్లలండి, మా బాధ్యత అని చెప్పొద్దు. వాళ్ళన్నీ నెరవేర్చుకుంటానే ఏసైతో నడిచాడు హనోకు. దేవుని నువ్వు నడవటానికి ఏమైంది? నువ్వు చర్చికి రావడానికి ఏమైంది? ఆ రోజుల్లో పిల్లల్ని ఎంతమందిని కనేవాళ్ళు తెలుసా? పిల్లల్ని ఆ రోజుల్లో ఎంతమంది పిల్లల కంటే అంత ఆస్తి ఎక్కువ ఉన్నట్టంట ఆ రోజుల్లో. తెలుసా విషయం నీకు? 12 మందిని, 13 మందిని, 20 మందిని ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఎంతమంది పిల్లల కంటే అంత ఆస్తి పరులు అయినట్టుగా ఆ రోజుల్లో. అంతంతమంది, నీకు 2కే పిల్లలండి, 3కే పిల్లలండి. మరి దెయ్యాలంటున్నానా నేను? పిల్లలండి, చదువులండి, ఎడ్యుకేషన్ అండి, ఫీజులండి, అన్నీ చేసుకోండి, దేవునితో నడవండి. హనోకు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నేను నా కుటుంబ బాధ్యతను నెరవేర్చుకుని యేసుతో నడిచినట్లుగా మీరు నడవగలరా? కబడ్దారని హనోకు మాట్లాడుతున్నాడు. చెప్పు, నేను కూడా హనోకు వలె యేసుతో నడవాలి. హల్లెలూయా. యేసుతో నడవండి. పిల్లల బాధ్యతలు చూడండి, మీ పనులు చేయండి, పరిచర్య చేయండి, మందిరానికి రండి, సాష్టాంగ నమస్కారం చేయండి, చేయవలసిందంతా చేయండి, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వండి, ఆయనకి ఇష్టమైనట్టుగా బతకండి. పరమ గీతము యొక్క కన్యక, రాజకుమార పుత్రిక ఏమంటుంది? నేను నా ప్రియుని దానను. సంసోన్ ఎవరండి? దేవుని సొత్తు సంసోన్. ఇప్పుడు నేను చెప్పేటువంటి హనోక్ ఎవరండి? దేవుని సొత్తు, దేవుని బిడ్డలు. వీళ్ళందరూ కూడా ఎలా బ్రతికారండి? పిల్లలు పెట్టుకొని ఎలా బతికారండి? ఉద్యోగాలు పెట్టుకొని ఎలా బతికారండి? వ్యాపారాలు పెట్టుకొని వామ్మో బతికారండి. ఈ రోజుల్లో మనం బ్రతకగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హనోకులాగా దేవునితో నడవాలి. హల్లెలూయా. బాధ్యతలను చూసుకుంటేనే దేవునితో సంఘము నడుచునుగాక. కుటుంబము కలిగి కూడా దేవునికి సమర్పించుకుని బతికారండి భక్తులందరూ. సమర్పించుకోండి. పాడటం కాదు, నిజంగా సమర్పించుకోండి. సంసోనులాగా సమర్పించుకోండి, హనోకులాగా సమర్పించుకోండి. నీ విషయాల్లో ఏది నేను తక్కువ కావనివ్వను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏది తక్కువ కానివ్వను ప్రభా. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, వర్షం బాగా పడుతుంది.
విను దేవుని వాక్యం. ఓ ఆపసాపాలు పడుతుంది అమ్మ, విను. బయటంత వర్షంలో ఎక్కడికి పోతావు? పడుకోవడానికి కొనలేదు పైన. దేవునికి స్తోత్రం చెప్పండి, చేతుల పైకి తామేం చెప్పండి. ఎక్కడికి వెళ్తావు? పాడాలి, నేనేటు పోగలను పాస్టరు. వర్షం మగోళ్ళు సికమని సెంటర్ చేశారు. ఎక్కడ పోతావు నాయనా? గొడుగు తెచ్చుకోవాలి. అమ్మాయికులు 11:30 లోపు వచ్చేసారు. కాపాడాడు దేవుడు. 10 నుంచి పడతా ఉంటే ఎవడు రాడు, వర్షం వంక పెట్టేస్తాడు యేసుప్రభు. అందుకే 11:30 నుంచి కురువమ్మ, ఎవరు రావాలి వాళ్ళు వచ్చి నాకు కురిపించాడు వర్షం, లేకపోతే వాళ్ళు మానేస్తారని తెలుసు యేసుప్రభు. కాబట్టి దేవుని వాక్యంలోకి వచ్చేద్దాం. హనోకు దేవునితో నడిచినట్లుగా మనం ఏం చేయాలి? దేవునితో సమర్పించుకుందాం. దేవుని కొరకు దేవుని సొత్తు అయిపోదాం, దేవుని వాళ్ళగా మారిపోదాం. ఆయనకు మాత్రమే మనం చెందాలి. మన కుటుంబాలు, మన జీవితాలు, దాంపత్య వైవాహిక జీవితాలు, యవన జీవితాలు, వృద్ధ జీవితాలు, నడి జీవితాలు, బాల్య జీవితాలు యేసుకు సమర్పించుకోవాలి. ఇంకో భక్తుడిని చూద్దాం. అబ్రహాం గారు, ఆయన గురించి బైబిల్లోకి వెళ్ళిపోవాలా? అవసరం లేదు కదండి. బైబిల్లోకి వెళ్ళకుండానే అతని గురించి ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. గతంలో చెప్పాను. అబ్రహాం అన్నాడు, అయ్యా నేను బూడిదని, స్వజన్ను వదులుకున్నాను, సొంత ఊరును వదులుకున్నాను, నేను బూడిదని. నా భార్యను రాజుగారు ఎత్తుకుపోయిన చెల్లించలేదు, నేను బూడిదని. ఇష్మాయేలుని నా సొంత చేతుల కష్టాజీతను పంపించేమన్నా పంపించేశాను, నేను బూడిదని. నీవిచ్చిన కుమారుడు, ప్రతిష్ఠిత పరుడు, వాగ్దాన పుత్రుడు ఈసాకును బలిమ్మన్నా బలి చేయడానికి వచ్చేసాను, నేను బూడిదని. అతనికి ఫ్యామిలీ ఉంది, అతనికి రాజ్యం ఉంది, అతనికి పనివారు ఉన్నారు, అతనికి సమస్తం ఉంది. అయినప్పటికీ కూడా ఆశలను చంపుకొని బ్రతికాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళన్నీ కూడా సింగిల్ లైఫ్లు కాదు, కుటుంబ లైఫ్లు అవన్నీ కూడా. ఆ కుటుంబాన్ని కలిగి ఉండి హనోకు దేవునితో నడిచాడు. ఆ కుటుంబాన్ని కలిగి ఉండి సంసోను నార్చీర్లో ఉన్నాడు. ఆ కుటుంబాన్ని కలిగి ఉండి అబ్రహాం ఆశలు చంపుకొని బతికాడు. మనకి ఎందుకు అవ్వండి అటువంటి పనులు? మనం ఎందుకు ఆశలు చంపుకోలేకపోతున్నాం? అన్నిటికీ ఎందుకు మనం ఓవర్గా ఫీల్ అయిపోతూ ఉన్నాం? కుటుంబం కలిగి ఉన్న ఓ సంఘమా, ఆశలు చంపుకొని బ్రతుకు. లోకాశలు, లోకాడి ఆశలు అయిపోతున్నాయేమో, బాధపడమాక. లోకాశలన్నీ నేను వదిలి వెళ్ళిపోతున్నప్పుడు, లోకాశలన్నీ నేను చూసి ఎక్కిరిస్తున్నప్పుడు బాధపడద్దు. దేవుని కృపను సంతోషించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దావీదు గారిని చూసుకుంటే బైబిల్లోకి వెళ్ళాల్సినటువంటి పని లేదండి. అతను 40 సంవత్సరాలు రాజుగా పనిచేశాడండి ఇజ్రాయేల్ ప్రజలకి. 40 సంవత్సరాల్లో రోజు యుద్ధం చేశాడండి. ఏ రోజు కూడా యుద్ధం చేయకుండా లేడండి మనోడు. రోజు యుద్ధం చేశాడండి. 40 సంవత్సరాలు పోరాటం అండి, 40 సంవత్సరాలు యుద్ధం అండి. ఆ 40 సంవత్సరాలు పోరాడి 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 లక్షల మనుగుల సంపాదన, లక్షల మనుగుల బంగారాన్ని సంపాదించాడండి. ఏం చేశాడు తెలుసా అండి? పెద్ద కొడుకు ఇచ్చాను, ఉందా బైబిల్లో? చిన్న కొడుకు ఇచ్చాను, వాళ్ళ అమ్మాయికి దీనాకి ఇచ్చాను. ఏం చేశాడండి? ఏం చేశాడండి? 40 సంవత్సరాలు కష్టపడి పిల్లల పేర్ల మీద రాయకుండా ఏం చేశాడండి? మందిరానికి ఇచ్చేసాడండి. అదేం తండ్రి వాయ్, సంపాదన అంతా పిల్లల పేరు మీద. పిల్లల తినటానికి ఇచ్చాడండి, పిల్లల గుడ్డకి ఇచ్చాడండి, పిల్లల కూడికి ఇచ్చాడండి, పిల్లల దాహం తీర్చాడండి. ఎంజాయ్మెంట్ లేదు, ఏమీ లేదండి పిల్లలకి. అతను కూడా ఎంజాయ్ చేయలేదండి. అంత అన్ని వేల లక్షల మనుగుల బంగారాన్ని పట్టుకుని ఎంజాయ్ చేయొచ్చండి. పిచ్చ పిచ్చగా రాజుగారు కండి, రాజుగారి పిల్లలను కూడా ఎంజాయ్కి వదిలేయొచ్చండి. కానీ రాజుగారైన పిల్లల్ని పద్ధతిగా పెంచాడండి. ఎంత అందాలో అంతే అందించాడు వాళ్ళకి, ఎంత తినాలో అంతే తినమన్నాడు, ఏది కట్టుకోవాలో అదే కట్టుకోమన్నాడు. అన్ని లక్షల మనుగుల బంగారం చర్చికిచ్చేశాడు. ఒక్కడ పేరు మీద రాయిలా. పునః ఆడ కూతురు, ఒక్కటే కూతురు, అమ్మాయి పేరు మీద రాశాడా? కుటుంబాలు కలిగిన వాళ్ళు కాదండి నేను చెప్పేది. కొంతమంది జీతం పెరిగితే బయటికి వెళ్ళటం, ఆ ఫ్రెండ్స్ని వేసుకో, ఈ ఫ్రెండ్స్ని వేసుకో, వాళ్ళ బిల్లు 3000 ఖర్చు చేయి, 5000 ఖర్చు చేయి. పనికి మరి యేసుప్రభుకి ఇవ్వడానికి మనసు ఒప్పదు ఒకటికి. నిజమండి, యేసుప్రభుకి ఇవ్వడానికి మనసు ఒప్పిద్దా? అదేదో నీకు బోనస్ వస్తే యేసుప్రభు పెట్లు వెయ్యి, ఎవడొద్దండి నిన్ను.
అంటే పాస్టర్ గారు అడగడు కాబట్టి ఏమనుకోడు కాబట్టి ఏకుండా మానేస్తావా? నువ్వు బయట ఎంత ఖర్చు పెడుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంత అవసరం ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవునికి పెట్టే ఖర్చు ఎంత, నువ్వు బయట పెట్టే ఖర్చు ఎంత? లగ్జరీగా నీ తిండికే కానీ వ్యవహారాలకే కానీ ఎన్ని వేలు పోస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మీరు నమ్మరు, మరి మా అమ్మ ఎక్కడ పెట్టిందో 10 రూపాయలకి అయితే చినిగిపోయింది 2, ఇటు 1 అంటే 20 రూపాయలు అనుకోవాలా? 10 మాని ఎవడేమన్నాడు నిన్ను? టీవీ దగ్గర ఉంది, మొన్నటి దాకా అది వెనక పెట్టాం, 2 ముక్కలు చిరిగిపోయింది, అది మడిసేసారు. ఇప్పగానే వావ్ 20 రూపీస్. ఏందో నీ కచ్చా బెచ్చా వ్యవహారం. నలిపేసి వచ్చేసి యేసు ప్రభు వారు కుడి చేతి ఎడం చేతికి అన్నాడు కానీ చింపేసి వేయమన్నా యేసు ప్రభు. ఒకడైతే ఇట్లా చిరిగిపో. అల్లలో ఎందుకు అసలు ఈ సబ్జెక్ట్ చెప్తున్నాను నేను? లక్షల వేల మనుగుల బంగారం యేసుప్రభు చర్చికి ఇచ్చేసాడు. నాన్న నాకు రాయి నాన్న సైతాన యేసుప్రభు చర్చికి ఇచ్చాడు. పరపప్పు నీకేం తక్కువ చేశారా? తిండికి తక్కువ చేశానా? గుడ్డకు తక్కువ చేశానా? దేనికి తక్కువ చేశాను? అన్నీ ఇచ్చాను కదా. ఓ యేసుప్రభుకి ఇస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. మన వార్తల్లో చూశాను నేను, వార్తల్లో 3 ఎకరాలు ఒక ఆయన గవర్నమెంట్కి రాసేసాడంట. కొడుకు చూడట్లేదని. తల్లిదండ్రులారని పిల్లలు చూడపోతే యేసు ప్రభుకు రాసాయి అని దేవుని పేరట మనం మొన్నే వార్తల్లో చూశాను నేను. ఎందుకండి ఆయన అంటున్నాడు, పెద్ద మనిషి 3 ఎకరాలు నారా చంద్రబాబు నాయుడు గారికి రాశాడు ఆయన. నిజంగా చెప్తున్నా. అది ఉంటే నేను ఖచ్చితంగా చూసావా? చేయి చూపించు. ఓ థ్యాంక్ యూ సంగమా, థ్యాంక్ యూ. నమ్మరు కదా మరి. ఒకవేళ అది దొరికితే నాకు షేర్ చేయదు, గ్రూప్లో పెడదాం. ఉత్తమం ఇంకోటి లేదు, ఉత్తమం. కానీ పాపానికి చూడరా. అదే చేస్తే గవర్నమెంట్కి రాసావు తెలివిగా, యేసుప్రభు ఏమైపోతాడు? 3 ఎకరాలు ఇచ్చేసాడండి గవర్నమెంట్కి. బాగా కుదిరింది అనుకుంటున్నాను వాళ్ళ అబ్బాయికి. దావీదు ఎంజాయ్ చేయలేదంటారా? చేయలేదండి. జీవితం అంతా పోరాటమే. కూడబెట్టిన డబ్బంతా పిల్లలకు అనుకుంటున్నారు సమాజం, కానీ యేసు ప్రభు కని చివరిలో తెలిసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ ఒక్క మాట అండి, పిల్లలకి ఏమీ తక్కువ చేయలేదు దావీదు. అన్నీ వాళ్ళు తినగలిగిన ఫుడ్ పెడుతున్నాడు, వేసుకోగలిగిన వస్త్రాలు తీసుకొస్తున్నాడు, అంతవరకే. అన్ని లక్షల వేల మనుగుల బంగారం ప్రభుకి ఇచ్చేశాడు. అతను కుటుంబం కలిగి ఉన్నారండి. ఈ రోజుల్లో శాలరీ కొంచెం పెరిగితే ఆగట్లేదు భక్తులు, బోనస్లు వస్తే ఆగట్లేదు భక్తులు, బయటికి జంపు పరార్. నీకు దేవుడు శాలరీ ఇస్తుంది ఎంజాయ్ చేయమని కాదు, మనకి నీ కుటుంబ పోషణ కొరకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబ పోషణ కొరకు ఇస్తున్నాడు, నీ కుటుంబం డెవలప్ అవడానికి ఇస్తున్నాడు, నీ కుటుంబం ముందుకెళ్ళడానికి ఇస్తున్నాడు దేవుడు. అందుకని ఎంజాయ్ చేయి, రోడ్ల మీద పడు, తిను, అడ్డమైన గడ్డంతా తిను, ఆ పూటంతా నైట్ అంతా 12-1 దాకా రోడ్ల మీద ఉండు అని కాదు కదా. దేవుడు నీకు శాలరీ పెంచింది, బోనస్లు ఇస్తుంది, అవకాశాలు ఇస్తుంది. ఎంత సంపాదించినా దావీదు భక్తుడు ఎంజాయ్మెంట్ లేదంట. దేవునికి స్తోత్రం. రోజు పోరాడుతున్నాడు, రోజు యుద్ధం చేస్తున్నాడు, రోజు ఫైట్ చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, మరలా ఫైట్ చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, మరలా ఫైట్ చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు. ఎంజాయ్మెంట్ లేదండి. యేసయ్య కొరకు సమర్పించుకున్నాడండి దావీదు. ప్రతి రూపాయిని సన్నిధికి అప్పచెప్తాను ప్రభువా. జ్ఞాపకం చేసుకుందాం. నేను చూపించిన ప్రతి భక్తులు కూడా కుటుంబ బాధ్యతలు ఎరిగిన వారే. కానీ సంసోన్ నాజీరు కలిగిన వ్యక్తి.
ద్రాక్ష తోటను కావలి కాస్తున్నటువంటి కావలి వారిని తినటానికి వచ్చినటువంటి సింహమును చీల్చిపడేశాడు సంసోన్. దేవునికి స్తోత్రం. ఒక అభిషేకవంతుడు, ఒక నాజీరు ప్రతిష్ఠిత పరుడు. కుటుంబం ఉంది, తనకి ఉంటే ఈ సమస్తం, కానీ సమర్పించుకుని బతికాడు. హనోకు కుమార్తెల కంటూనే కుటుంబ బాధ్యత చూసుకుంటానే యేసయ్యతో నడిచాడు, పరిచర్యకు వచ్చాడు, దైవజనుడితో సహరించాడు, చర్చికి వస్తున్నాడు, ప్రతి పనిలో ఉంటున్నాడు. అబ్రహాము గారు లోకాశలన్నీ చంపుకొని ప్రభుకు సమర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దావీదు గారు సంపాదిస్తున్నాడు, కానీ సంపాదనకి తగినట్టుగా అతను జీవించట్లేదు. సంపాదనేమో నెలకి 1,00,000, ఉందేమో 10,000 సంపాదించేవాళ్ళలాగా ఉంటున్నాడు. వచ్చేదేమో 1,00,000, సంపాదించేదేమో 1,00,000, ఉందేమో 10,000 సంపాదించేవాళ్ళలాగా ఉంటున్నాడు. ఇదేందిరా? మాకు ఎంజాయ్మెంట్ అవసరం లేదండి. యేసయ్య కోసం కష్టపడుతున్నాం, యేసయ్య రాజ్య మహిమ కోసం కష్టపడుతున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞాపకం చేసుకుందామండి. ఒక సమర్పణగా బతుకుదాం, దేవునికి సొంతమైపోయి బతుకుదాం. నేను నా ప్రియును ధారని అని షులమెతి రాజకుమార పుత్రిక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా, పరమగీత ఖండిక మాట్లాడినట్లుగా, సరదాలు, ఎంజాయ్మెంట్లు, కచ్చా బిచ్చా పార్టీస్ ఇవన్నీ మనం ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదండి. ఒక్క ముక్కలు చెప్పాలంటే మనం యేసయ్య బిడ్డలమండి. యేసయ్య కోసమే బతకాలి, యేసయ్య కోసమే జీవించాలండి, యేసయ్య కోసమే ప్రయాణం చేయాలండి. పొద్దాకలా ఒరే ఎల్లబాహరా రారా, ఒరే నా మాటిండ్రని చెప్పుకోవడమే సరిపోతుంది మీకు. ప్రతి వారం అదే బోధ, ఇంకో బోధలోకి నన్ను పంపనివ్వట్లా. మీరు వెళ్ళిపోయావా, దేవుని ఆశీర్వదిస్తాడమ్మా, ప్రభువు నిన్ను పెంచుచున్నాడు. పొద్దాకలు ఏ ప్రసంగాలా? ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏంటో తెలుసా? ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తానండి మీకు. ఇప్పుడు వరకు నేను చెప్పిందంటే మనము యేసుకి ఎలా సొంతం అవ్వాలో చెప్పా. ఇంటర్వ్యూల తర్వాత యేసయ్యను మనం ఎలా సంపాదించుకోవాలో చెప్తా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనంలో పౌలు భక్తుడు రాస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. క్రీస్తుని సంపాదించుకొని దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు క్రీస్తుని సంపాదించుకున్నానని రాశాడు. అరేబియా ఎడారుల్లో 3 సంవత్సరాలు ఉన్నాడు. తెలుసండి మీకు అపోస్తలుడైన పౌలయ్య? అరేబియా ఎడారిలో 3 సంవత్సరాల నుండి క్రీస్తుని సంపాదించుకున్నాడు. చూడండి ఒకసారి, గలతీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది. 1వ అధ్యాయము 17-18 వచనాలు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చాలండి. 3 సంవత్సరాలు అపోస్తలుడైన పౌలయ్య అరేబియా ఎడారిలో ఉండిపోయాడు. క్రీస్తుని సంపాదించుకునేటువంటి ఒక ఆశ కలిగినటువంటి దైవజనుడు అండి. క్రీస్తుని సంపాదించుకోలేనటువంటి ఒక కోరిక కలిగినటువంటి దైవజనుడు. 2 నీతులు ఉంటాయి, స్వనీతి, దైవనీతి. కానీ ఏది క్రీస్తుని సంపాదించుకోగలదు? మన స్వనీతి ఏమాత్రము క్రీస్తుని సంపాదించుకోలేదు. అదే ముక్క పౌలయ్య మాట్లాడుతూ ఉంటాడు. ఫిలిప్పీయులకు రాస్తూ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు. చూడండి ఒకసారి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, 8వ దినమున సున్నతిని పొంది తిని ఇజ్రాయేలు వంశవాణ్ణైన బెన్యామీను గోత్రముల పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయున్నై ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యున్నై ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయం అనిందున్నై ఉన్నాను. ధర్మశాస్త్ర నీతి విషయమై అనిందున్నై ఉన్నాను. దేవుణ్ణి సంపాదించుకోవడానికి ధర్మశాస్త్ర మూలమగు నీతి క్రియలు పనికిరావండి. ధర్మశాస్త్రములు ఉన్నటువంటి నీతి క్రియలు ఏంటంటే, తెల్లని బట్టలు వేసుకోవాలి, ఆజ్ఞలు మనం చూస్తూ ఉన్నాం. మందిరానికి వారం వారం రావాలి, చూస్తూ ఉన్నాం.
లేదంటే పేదలకి మనం అన్నదానం చేయాలి, లేదంటే కష్టాలు వచ్చిన వారికి మనం సహాయం చేయాలి. ఆజ్ఞలు అవన్నీ కూడా మనం పాటిస్తూ ఉన్నాం. కానీ ఈ నీతిని బట్టి మనం క్రీస్తుని సంపాదించుకోలేమంటండి. మరి ఏ నీతి కావాలంటే దైవ నీతి ఒక మనిషికి అవసరం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ అపోస్తుడైనటువంటి పౌలయ్య యెహోవాని నమ్మండి, యెహోవానే దేవుడు అని చెప్పి ధర్మశాస్త్రమును బట్టి సంఘమును హింసించానని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డల్ని, క్రిస్టియన్స్ని భయంకరంగా హింసించేవాడండి ధర్మశాస్త్ర నీతిని బట్టి. నాకెన్నీ తెలుసు, నేనే గొప్పోడిని, దేవుడిని బట్టి హింసిస్తున్నాను కదా, దేవుని విషయంలోనే కదా నేను హింసించేది అనుకున్నాడు ఆ భక్తుడు. కానీ దేవుడు అది కొట్టివేశాడు. ధర్మశాస్త్ర నీతిని బట్టి కాదు నీవు నన్ను సంపాదించుకునేది, దైవనీతి కావాలి. తెల్లబట్టలు వేసుకొని రాగాల్ని అంత దేవుని మాట వినేసి మందిరానికి వచ్చేసి తెల్లబట్టలు వేసుకుని పై ఆజ్ఞలన్నీ పాటించేస్తే యేసుప్రభును సంపాదించుకున్నట్లేనా అంటే కాదు. దైవ నీతి ఒకటి కావాలి. ఏంటి దైవనీతి? దైవ నీతిని బట్టి మనం క్రీస్తుని సంపాదించుకోగలం. అసలు దైవనీతి ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియను కనుగొన్నాం. భక్తుడు ఏమంటున్నాడండి? మేము మెస్సయ్యని కనుగొన్నాం. అందుకే నేను ఇంగ్లీష్ పదాలు అడిగాను. డిస్కవరీ, జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఉన్నదానినే కనుక్కోవటం. దేవునికి స్తోత్రం. అది ఉంది అన్న విషయం ఎవరికీ తెలియదు, కానీ ఆల్రెడీ ఉంది. దానినే కనుక్కోవడాన్ని డిస్కవరీ అంటారు. అసలు లేనిదాన్ని కనుక్కోవడాన్ని ఇన్వెంటెడ్ అంటారట. లేనిదాన్ని కనుక్కోవటం, ప్రపంచంలో దేశంలో ఎవరికి తెలియంది, అసలు ఎక్కడ లేనిది కొత్తగా సృష్టించటం, ఆవిర్భవించటం, తీసుకురావటాన్ని ఇన్వెంటెడ్ అంటారు. ఈ రోజున మన సబ్జెక్ట్ అది కాదు. కానీ ఇక్కడ వీళ్ళు మెస్సయ్యని కనుక్కున్నారు. ఈయన ఉన్నాడా? వీళ్ళు కొత్తగా కనుక్కున్నారా? ఉన్నాడు ఆల్రెడీ. ఆయన ఆల్రెడీ ఉన్నాడు, మెస్సయ్య ఉన్నాడు. కానీ వాళ్ళు మెస్సయ్యని కనుగొన్నాము అంటున్నారు. డిస్కవరీ. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన ప్రపంచంలో శాస్త్రవేత్తలు అనేకమైన విషయాలు కనుగొన్నారు. అవన్నీ ఉన్నాయా? వాళ్ళు కొత్తగా సృష్టించారా? ఉన్నాయి. ఆల్రెడీ యేసు ప్రభు వారు సృష్టిని యావత్తుని జరిగించి సమస్తము దేని నుంచి ఏది వస్తుంది, ఆ అరేబియా అటువంటి ఆ దేశాలన్నీ కూడా ఆయిల్ని దేవుడు భూమిలో దాచుంచాడు. ఆ మట్టిని తవ్వంగానే ఆ గోతులు ఏర్పాటు చేయగలిగిన దాంట్లో ఆయిల్ ఉంది. వాళ్ళు ఏం సృష్టించలేదు, ఉన్నదాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ ప్రపంచంలో ఏది జరిగినా అండి, ఏది శాస్త్రవేత్తలు సైన్స్ కనిపెట్టినా దేవుడు మొత్తాన్ని చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం. వెలుగు ఎక్కడి నుంచి రావాలి, నిప్పు దేని నుంచి రావాలి, సమస్తాన్ని దేవుడు చేసి పెట్టాడు. వీళ్ళందరూ ఏం చేశారంటే డిస్కవరీ చేశారంటే ఉన్నదాన్నే వెలుగులోకి తీసుకురావడం, కనుగొనటం. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభు ఉన్నాడు, ఆయన కనుగొనాలి, ఆయన కనుక్కోవాలి. ఆయన ఉన్న దేవుడు, అనుదేవుడు అన్నాడు మోషేతో మాట్లాడతా. అయ్యా నేను ఫరో దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలంటే నేను ఉన్నవాడిని, అనువాడిని అని చెప్పన్నాడు. ఈ రోజున చాలామంది ప్రజలు దేవుణ్ణి కనుక్కోలేకపోతూ ఉన్నారు, దేవుణ్ణి కనుగొనలేకపోతూ ఉన్నారు. మెస్సయ్యని మేము కనుగొన్నామంటున్నాడు భక్తుడు. మెస్సయ్యని కనుగొంటే విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలగనగాక. మెస్సయ్యని కనుగొంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మెస్సయ్యని కనుగొంటే చెరలో నుంచి బయటకు వస్తారు. మెస్సయ్యని కనుగొంటే పాపులు మారతారు. మెస్సయ్యని కనుగొనాలి. నన్ను వెదకడి అంటాడు దేవుడు. వెదుకు వారికి నేను దొరుకుతానంటాడు. తట్టు వారికి తీయబడి అంటాడు. అడుగు వాడికి ఇవ్వబడి అంటాడు. ఆయన వెతకాలి, ఆయన కనుగొనాలి. ఖచ్చితంగా ఈ సమస్యకి మెస్సయ్య కారణం. ఈ సమస్య నుంచి విడుదల చేసేది మెస్సయ్య. ఈ రోగం నుంచి విడుదల చేసేది మెస్సయ్య. ఈ సమస్య నుంచి బయటపడేసేది మా మెస్సయ్య. అంటే యేసు రక్షకుడు, అభిషక్తుడు. అభిషక్తుడు అన్న మాటకు అర్థం ఏంటంటే నియమింపబడినవాడు, నియమింపబడినవాడు, అభిషేకించబడినవాడు, ఆ పని కొరకై, ఆ కేడర్ కొరకై నిశ్చయించబడినవాడు అని అర్థం అభిషక్తుడు అంటే.
ఈ రోజున దేవుణ్ణి కనుక్కుంటున్న వారు ఎంతమంది? ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభు గుర్తుకొస్తున్నాడా? ఇది ఆయన వలనే తీరిద్ది అన్న మొక్క నీకు ఫస్ట్ నీ మైండ్కి తడుతుందా? లేదంటే ఎవరు నీ మైండ్లోకి వస్తున్నారు? ఎవరు నీ మైండ్లో రన్ అవుతున్నారు? నువ్వు ఎవరిని కనుగొంటున్నావు? ఎవరి ద్వారా సమస్య పోతుంది? ఎవరి ద్వారా రోగం పోతుంది? ఎవరి ద్వారా దీంట్లోంచి బయటపడతాం? నీకు మెస్సయ్య ఫస్ట్ గుర్తుకురాడు. ఈ పూట దైవనీతి ఏంటండి? ఏది వచ్చినా నీకు ప్రభు గుర్తొస్తున్నాడా? అయితే నువ్వు ప్రభుని సంపాదించుకునే బిడ్డగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీ కుటుంబంలో ఎన్ని ప్రాబ్లం, కొంతమందికి కొన్ని విషయాలు వాళ్ళకి మనసుకు నచ్చిన వాళ్ళకి చెప్పుకుంటే మనసు నెమ్మదిగా ఉంటుంది. వాళ్ళకు ఫోన్ చేస్తామంటారు, వాళ్ళు ఎత్తి హలో అక్క సాయంత్రం చేయి అని అంటే ఆ బాధ అంతా దుఃఖం అంతా లోపల పెట్టుకొని సాయంత్రం చేసి ఆ బాధ దుఃఖం అంతా చెప్పంగా ఒకరు ఫ్రీ అయిపోతూ ఉంటారు. ఈ మధ్యలో మెస్సైన కనుగొంటే, ఈ మధ్యలో ప్రభు ధ్యానం చేస్తే, ఈ మధ్యలో ప్రభుకి చెప్తే ఈ రోజున విడుదల పొంది అనేక మంది ఆ శాపంలోంచి, ఆ పాపంలోంచి, ఆ ఇనప కొలిమిలో నుంచి, ఆ ఇనప కాడి నుంచి, ఆ దాస్యపు శృంఖాల నుంచి ఎప్పుడు బయటపడేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలగనగాక. ఒకటే, నీకు సమస్యకు ముందు ఎవరు గుర్తొస్తున్నారు? రోగానికి ముందు ఎవరు గుర్తొస్తున్నారు? అప్పులకు ముందు ఎవరు గుర్తొస్తున్నారు? పిచాచి కళలకు ముందు ఎవరు గుర్తొస్తున్నాడు? అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలకు ముందు నువ్వు ఎవరిని కనుగొంటున్నావు? దీనికి అసలు ఈ సొల్యూషన్ ఏంటి? ఖచ్చితంగా మెస్సయ్య ఉన్నాడు, బోధకుడున్నాడు, సద్బోధకుడు ఉన్నాడు, విడిపించగలిగినోడు, నడిపించగలిగినోడు, తీసుకురాగలిగినోడు, మేఘస్తంభమై అగ్నిస్తంభమై ఆకాశ అంతరిక్షాలను తెరిచి 40 సంవత్సరములు ఆహారమును పెట్టి బండలోంచి నీళ్లునిచ్చి మమ్మల్ని క్షేమముగా మా చెప్పులు వార తెగకుండా, మా కాళ్ళు వాయకుండా, గ్రద్ద రెక్కల మీద మోసుకుంటా వాగ్దాన దేశమునకు తీసుకెళ్ళగలిగిన వాడు. మెస్సయ్యను కనుగొనాలి. నీ ప్రతి సమస్యలో సొల్యూషన్ మెస్సయ్య నీకు అర్థం అవ్వాలి. ప్రతి సమస్యకు ఆయన కనుగోవాలి. ఆయన మైండ్లోకి వచ్చేయాలి. గుర్తు తెచ్చుకోవడం కాదు, ఏదన్నా నీకు వచ్చిందంటే ప్రభువా అని కేక వేయాలి. ఎంతమంది భక్తుల జీవితంలో మనం చూడలేదండి. ఈ రోజున ప్రభుని సంపాదించుకునేటువంటి ఆ కోణంలో ఇది మొదటి పాయింట్. ప్రతి దానికి నీకు ప్రభు గుర్తుకు రావాలి. ఆయన తప్ప నిన్ను బయట పడేసేవాడి ప్రపంచంలో లేడు అని నీ మైండ్కి అనిపించాలి, నీ హృదయానికి అనిపించాలి. ఈ సమస్యకి, ఈ రోగానికి, వ్యాధికి, నిందలకి, అవమానాలకి ఇక ఆయన తప్ప ఎవడు దీనికి ఆధారభూతుడు కాదు, విడిపించేవాడు, దమ్మున్నోడు ఎవడు లేడు ప్రపంచంలో అన్న ముక్క నీ మైండ్కి వచ్చేయాలి. ఇగో మేము మెస్సయ్యను కనుగొన్నాం. ఏం జరిగింది? ఆయన కనుగొంటే వెలుగు వచ్చింది. ఆయన వద్దకు వస్తే నిజంగా ఆయన పిలిచిన వాళ్ళందరూ బ్రతికారు, ఆయన పిలిచిన వాళ్ళందరూ దీవించబడ్డారు, ఆయన వద్దకు వచ్చిన వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. మెస్సయ్య బోధకుడా, సద్బోధకుడా, అభిషక్తుడా, యేసు రక్షకుడా. ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చారండి, ఎంతమంది ఆయన గుర్తొచ్చి వచ్చారండి, ఎంతమంది ఆయనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారండి. యేసుని కనుగొన్న ప్రతి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. యేసు మైండ్లోకి వచ్చిన ప్రతి జీవితాలు దీవించబడ్డాయి. నీకేదైనా వస్తే నీ కుటుంబంలో మనుషులు గుర్తొస్తున్నారా? మనుషుల మాటలు గుర్తొస్తున్నాయా? మనుషులతో మాట్లాడాలనిపిస్తుందా? అయితే క్రీస్తుని సంపాదించుకునే లక్షణం అది కాదండి. ధర్మశాస్త్ర మూలమైన క్రియలు చేసేసినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోము. ప్రతిదానికి మా డాడీ ఉన్నాడు. డాడీ సమస్తాన్ని చూడగలిగిన దేవుడు ఆయన. డాడీ నువ్వు ఈ సమస్యకు సొల్యూషన్ ఇవ్వగలవు డాడీ. డాడీ ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడేస్తావు డాడీ. ఖచ్చితంగా ఈ సమస్యకి నువ్వే కర్త, కర్మ, క్రియ డాడీ. ఆయన పెట్టండి. ఎందుకు రావు అక్కడి నుంచి బయటికి? ప్రతి దానికి చాలా గతంలో చెప్పే విషయం, మోషే ప్రతి దానికి ఆకాశంకి వెళ్ళి చూసేవాడు. సముద్రం వస్తే ఆకాశంకి వెళ్ళి చూసేవాడు. మారాజాలాలు వస్తే ఆకాశంకి వెళ్ళి చూసేవాడు. ఎరుకో పట్టణం వస్తే ఆకాశంకి వెళ్ళి చూసేవాడు. యోర్దాన్ వస్తే ఆకాశంకి వెళ్ళి. జనం అందరూ తిట్టడమే, పొద్దాకల ఆకాశంకి వెళ్ళి చూస్తామేంటాయి. మెస్సయ్య విడిపించగలిగినోడు, దాటించగలిగినోడు, రక్షించగలిగిన వాడు. ఆయన తప్ప ఎవడరా బాబు? క్రీస్తుని సంపాదించుకునేటువంటి బెస్ట్ క్వాలిటీ అది. ప్రభువుని సంపాదించుకునే ఒక అద్భుతమైన వైఖరి ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువునే సంపాదించుకోగలవా? ప్రతిసారి ఆయన జ్ఞాపకాలతో, ప్రతిసారి ఆయన పేరుతో, ప్రతిసారి ఆయన నామకరణంతో నువ్వు సంపాదించుకుంటే అద్భుతమైన కార్యాలు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
మత్తయి సువార్త 13వ అధ్యాయము 44, 45 వచనాలు చదివిగా విందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44, 45 వచనాలు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకి కలిగిందంతా అమ్మి ఆ పొలమును కొన్నాడు. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొని వెతుకుతున్న వర్తకుణ్ణి పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒకడంట పొలం కొనటానికి, గతంలో చెప్పాను మరొక్కసారి చెప్తున్నాను, ఒకడు పొలం కొనటానికి వాడుకున్నవన్నీ అమ్మేశాడంట. ఒరే పక్క పొలం కొనిరా, ఇంకా తక్కువకు వస్తుంది. వద్దు, నాకు ఈ పొలమే కావాలి, నాకు ఈ ప్లేసే కావాలి, నాకు ఈ సందే కావాలా, నాకు ఇదే కావాలా. ఏందిరా నీ మూర్ఖత్వం, తక్కువకు వస్తుందిరా. అక్కడ ధననిధి ఉండదుగా, తక్కువకు వస్తుంది, అక్కడ ధననిధి ఉండదుగా. ఈ పొలంలో ధననిధి ఉంది, ఈ పొలం మధ్యలో ధనం ఉంది. దేవునికి స్తోత్రం. వాడికి కావలసింది ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ పొలములో ధననిధి ఉందట. లంకె బిందెలు అంటారు మన భాషలో. వాడు చూశాడట, కప్పేశాడట, వెళ్ళాడట, డబ్బులు తెచ్చుకున్నాడట. పక్క పొలం వాడు వచ్చి, ఒరే నేను 10,000 రూపాయలు తగ్గిస్తాను, ఈ పొలం కొనుక్కున్నా. నాకు వద్దు, 10,000 ఎక్కువైనా సరే నాకు ఇదే కావాలి. ఏంటి వాడి ఎక్సైట్మెంట్ ఏంటి? ఎందుకు ఎక్కువ రేట్ అయినా అదే కొనుక్కుంటాడు, పక్కది తక్కువ రేటుకు వచ్చింది కదా అది ఎందుకు కొండంటే, ఈ పొలములో వీడికి కావాల్సింది ఉంది. ఈ పొలములో పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేది ఉంది. ఈ పొలములో దైవనీతి ఉంది. ఈ పొలములో పరిశుద్ధాత్మ ఉంది. అందుకే రేట్ ఎక్కువైనా పర్లేదు, నాకు ఈ పొలమే కావాలని వాడు ఈ పొలాన్ని కొనుక్కొని ఆ ధననిధిని, ఆ లంకె బిందెల్ని స్వాధీనపరుచుకున్నాడు. ఈ సందర్భానికి వస్తే పొలము లోకానితో సమానం. ఆ లోకములో ఉన్నటువంటి ధననిధి సంఘముతో సమానం. దేవునికి స్తోత్రం కలుగునగాక. లోకములో బతకాలి. ఎందుకు బతకాలి? వాడు పొలమంతా కొంటున్నాడు. పొలమంతా తిరగడానికి కాదు, ఆ పొలములో ఉన్నటువంటి ధననిధిని సంపాదించుకోవడానికి. లోకంలో బతకాలి అంటే లోకంలో ఎంజాయ్ చేయమని కాదు, లోకంలో షికార్లు కొట్టమని కాదు, లోకంలో బలాదురుగా తిరగమని కాదు. లోకంలో బతకాలి. బతికి దీన్ని సంపాదించుకోవాలంటే లోకమంతా సంపాదించుకోక్కర్లేదు. వాడు పొలాన్ని కొనిందే ఆ లంకె బిందెల కోసం, వాడు పొలాన్ని కొనిందే ఆ ధననిధి కోసం. మన లోకంలో బతుకుతుంది సంఘం కొరకు, లోకంలో బతుకుతుంది దేవుని పని కొరకు, లోకంలో బతుకుతుంది దేవుని చిత్తం కొరకు, లోకంలో బతుకుతుంది సమర్పణల కొరకు, వైరాగ్యాల కొరకు, ప్రతిష్ఠతల కొరకు, ప్రభువు కొరకే. సంపాదించుకుందాం. లోకన్నా సంఘాన్నా, లోకన్నా సంఘాన్నా, సంఘాన్ని సంపాదించుకుందాం. లోకాన్ని సంపాదించుకుంటున్నారు భక్తులందరి పూట. భక్తులారా, మీకు ఒక విషయం, లోకాన్ని సంపాదించుకుంటే లోకం సున్నం రాస్తుంది, ఎందుకు పనికి రాదు. లోకములో నువ్వు దేన్ని సంపాదించుకున్న ప్రతిదీ నీకు సున్నం రాసి పెడుతుంది. కానీ సంఘాన్ని సంపాదించుకునే వాళ్ళు, సంఘములో విలువల్ని సంపాదించుకునే వాళ్ళు, సంఘములో బాధ్యతను సంపాదించుకునే వాళ్ళు, సంఘములో పరిచర్ని సంపాదించుకునే వాళ్ళు, సంఘములో సకలమైన పనులను సంపాదించుకునే వాళ్ళు నా ప్రభువుని సంపాదించుకున్నట్లే అని వాక్యం సెలవిస్తూ ఉంది. దీని కొరకు సమస్తాన్ని అమ్మేసి వచ్చాడు వాడు. ఈ లోకంలో బతకాలి. ఈ లోకంలో బతుకుతూనే దేనిని సంపాదించుకుంటే పరలోకం వెళ్తాం. ఏది విలువైనది, ఏది శాశ్వతమైనది, దేనిని సంపాదించుకోవాలి, దేనికోసం రాత్రింబగలు కష్టపడాలి. ఆలోచిద్దాం ప్రియ దైవజనం. ఒకటిగా మెస్సయ్యని కనుక్కోవాలి. మన ప్రతి సమస్యకు సొల్యూషన్ మెస్సయ్యని నీ మైండ్లోకి వచ్చేయాలి. అప్పుడు మన ప్రభువుని సంపాదించుకున్నట్లుగా. రెండవదిగా లోకంలో బతుకుతూనే దైవికమైన విలువలు, దైవికమైన కృప, దైవికమైన అభిషేకం, దైవికమైన పరిచర్య, పరిశుద్ధుల కొరకు పరిచర్య, దైవజనుల కొరకు పరిచర్య, అపోస్తుల కొరకు పరిచర్య, వీటిని సంపాదించుకుంటే మనం క్రీస్తుని సంపాదించుకున్నట్లే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక మూడవ విషయం చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చూసారండి, ఏవేవి నాకు లాభంగా ఉన్నాయో క్రీస్తు నిమిత్తం ఏం చేసుకుంటున్నాము?
కష్టం. తప్పదండి. కొన్ని విషయాల్లో కొన్ని మనం నష్టపరుచుకుంటే మనం క్రీస్తుని సంపాదించుకోగలమండి. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదండి. ఆకు కావాలి, ఒక్క కావాలంటే కుదరదండి. కొన్ని విషయాల్లో కొన్ని వదిలేయాల్సి వస్తుంది. ఇది ఉంటే నా లైఫ్లో బాగుంటుంది, ఇది ఉంటే నా లైఫ్లో చాలా అవసరం, ఇవి నాకు చాలా ఇది. అప్పుడేం చేయాలి? అవి లాభం తెచ్చిపెట్టేవి నీకు అన్నీ ప్రభు కొరకు వదిలేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో తగును అవి. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఎందుకు ఉండాలి? కడుపు ఎందుకు మార్చుకోవాలి? కడుపు ఎందుకు మాడిపోవాలి? పేగులు ఎందుకు అరుస్తూ ఉండాలి? అసలు ఉపవాసం ఎందుకు ఉంటున్నావు అంటే నువ్వేం చెప్తావు? అన్నం తినకుండా ఉండేది అమాయకత్వం. అది ఉపవాసం కాదు. నీ ఫీలింగ్స్ని ప్రభుకి వ్యక్తపరచడం. దేవునికి స్తోత్రం కలుగునగా. నీ ఎమోషన్స్, నీ ఫీలింగ్స్ని ప్రభుకి వ్యక్తపరచడం. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు నీకు తెలిసిన వాళ్ళు, నీ సొంత వాళ్ళు, తినేస్తావా? ఇంట్లో కూర్చొని తినేసి వెళ్తావా? తినబుద్ధి కాదు. ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, తినబుద్ధి కాదు. ఆ టైంలో ఎంత ఆకలేసినా వార్త వినంగానే అక్కడికి వెళ్ళిపోవాలని గౌరుని ఏడుస్తూ ఉంటాం. అన్నం ఆకలి చచ్చిపోద్ది. నీ ఫీలింగ్ని అక్కడికి వెళ్ళి, నీ ఎమోషన్స్ అక్కడికి వెళ్ళి వ్యక్తపరుస్తూ ఉంటావు. దేవునికి మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని వ్యక్తపరచటమేనండి ఆయనను మనం సంపాదించుకునే విధానంలో ఉంటుందండి. వదిలేయాలి కొన్ని విషయాలు. దేవునికి ఎలా తెలియాలి? నువ్వు నీ ప్రేమిస్తున్నావు నమ్మకు దేవునికి ఎలా తెలియాలి? నీకు ఇష్టమైనది, నీకు లాభం తెచ్చిపెట్టేది కూడా కొన్ని సమయాల్లో నాకొద్దు అనటమే కదా దేవుడికి నువ్వు ప్రేమిస్తున్నావని లెక్క. నీ ఫీలింగ్ తెలియాలి కదా దేవునికి. నీ ఎమోషన్ తెలియాలి, నీ ఫీలింగ్ తెలియాలి. ఓకే, ఈ బిడ్డ నన్ను ప్రేమిస్తుంది. దేన్ని బట్టి చెప్తున్నాడు? ఒక ఫీలింగ్. అమ్మాయికి ఇష్టమైంది, అబ్బాయికి ఇష్టమైంది, నా కోసం వదులుకొని వచ్చేసారు. తప్పదు. కొన్ని విషయాలు నీకు లాభం తెచ్చిపెట్టే వాటిని వదులుకోవడానికి ఇష్టపడాలి. యేసు కంటే అవి ఎక్కువేం కాదు మన జీవితంలోనండి. యేసు కంటే నేను చెప్పమలేదు, నేను అంటున్నాను. యేసు కంటే మన జీవితంలో అవి ఎక్కువేమీ కాదు ప్రియదైవజనం. ఎన్నో వదులుకొని వచ్చామండి. ఏ రోజు కూడా నేను బాధపడలేదు. అరే వెనకటి లైఫ్ ఎంత బాగుందో, వెనకటి ఏ రోజు కూడా నేను బలిపీఠం మీద నుంచి చెప్తున్నాను ఈ మాట. నేను ఏ రోజు కూడా నేను దుఃఖపడిన విషయాలు లేవు. మా అమ్మను కూడా అడగండి, ఏ రోజైనా మా అమ్మ దగ్గర మా అనవసరంగా దిగాను దీంట్లో అన్నానేమో? ఏ రోజు కూడా సింగిల్ వర్డ్ మాట్లాడలేదండి. లాభమంతా నష్టంగా ఎంచుకున్నాను ప్రభువుని సంపాదించుకోవడానికి. కొంతమంది ఏం చేస్తారు? బిల్డప్లు వదులుకొని వీడికి అన్ని ఓవర్ యాక్షన్స్. వీడికి ఎందుకు వదులుకోవటం, ఎందుకు తల పట్టుకోవటం? అబ్బా 10,000 రూపాయలు పోయినాయి. ఇవన్నీ ఒక నటన. కొంతమంది నటన భక్తి చేస్తూ ఉంటారు. మీ జీవితంలో ఏమన్నా వదిలేసుకొని మళ్ళీ ఏడ్చిన సందర్భాలు ఉంటే మీరు దొంగలు. నిజంగా చెప్తున్నాను, మీరు దొంగలు. ఏయన్నా వదిలేసుకొని ఈ దేవుడి విషయంలో ఏదన్నా కొంచెం తేడా జరిగితే అబ్బా ఎందుకు వచ్చానరా బాబు అనుకుంటే మీరు దొంగలే. అసలు ఆ ముక్క రాకూడదు, ఆ ఓడి రాకూడదు, ఆ పదం రాకూడదు. దేవుని కోసం వదిలేయాలి అంతే. నీ ఎవరి కోసం వదిలేసావా? దేవుని కోసం. నిన్ను పోషించి, నిన్ను కని, నిన్ను రూపించి, నిన్ను కొన్న దేవుని కోసం వదిలేసావు. మళ్ళీ ఏడుతాడు దరిద్రం ఏడుపు. అది చెల్లుమాట అయిద్దా నువ్వు వదిలేసిన విషయం? లేదు అయ్యగారు చెప్పే వాక్యాలకు వదిలేసుకొని వచ్చి ఇప్పుడు మా బతుకులేంటి, ఇప్పుడు మా జీవితాలు ఏంటి అని చెప్పే వాక్యాలకు రోషంగా ముందుకు వచ్చేసి ఇప్పుడు చూస్తే తగలడిపోతుంది జీవితం అని ఏడుసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు చర్చిలో. ఎందుకు బాబు వెనక్కి వెళ్ళిపోవటమే? అటువంటి మాట వచ్చిందంటే జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టే కదా. ఎన్ని కష్టాలు ఊరికినే రాశారనుకుంటున్నావా భక్తులు ఈ పాటలన్నీ? నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు నాకు వాటిల్లినా, ప్రియ ప్రభువే నా పర్లేదు. సింగిల్ వర్డ్ మాట్లాడలేదండి నేను. చదువు అనవసరంగా మానేశాను. ఉద్యోగం చేసుకున్న నెల శాలరీ వచ్చేది. ఇదేం చచ్చిరా బాబు?
నెలకు ఒక అమౌంట్ వస్తుంది, ఇంకో నెల ఇంకొక అమౌంట్ వస్తుంది, అసలు సరిలేని జీతం ఇది అని ఏ రోజు కూడా నేను మాట్లాడిన అడగండి. నా తల్లి ఇక్కడే ఉంది. ప్రార్థన అయిపోయినాక మా అమ్మకి ఇప్పుడు చెప్తా, శామ్ అంటే ఒక నెల రూపాయి వస్తుంది, రెండో నెల ₹10 వస్తుంది. రూపాయి వచ్చినప్పుడు ఎలా చదువుకున్నామో ₹10 వచ్చినప్పుడు ఇంకా చదువుకోవాలి. మా అమ్మకి అదే చెప్తాను నేను. ఇప్పుడు దేవుడు ఇస్తున్నాడు, ఇవ్వకపోయినా ఆయనే నా పరిహారే. ఈ సమర్పణలోకి సంఘం రావాలి. అనవసరంగా వదులుకున్నా, అనవసరంగా మిక్స్ చేసుకున్నా, అనవసరంగా చర్చికి వెళ్ళి అనవసరంగా డబ్బులు పోయినాయి, ఇప్పుడు పనులు లేవు, అనవసరంగా చర్చికి పోతే మొహం దాన్ని నువ్వేది వదులుకోబాకి ఈసారి నువ్వు చిచి నీ వల్ల పరలోకానికి చెడ్డ పేరు, దైవజుడికి చెడ్డ పేరు, సంఘానికి చెడ్డ పేరు. నేనే వదులుకున్నా నేను ఏంది గోల? ఎవడ ముద్రిచ్చావు వదులుకొని? ఏమనంటే అయ్యగారి మీద కేసు వేయడం, ఇక నా మీదే పెద్ద పెద్ద మచ్చ. ఆ పేరు వచ్చింది తెలుసండి. నేను ఊరికి ఏ మాటలు చెప్పనండి స్టేజ్ మీద ఉండి. పోయిన సంవత్సరం కాకుండా పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరము ఈ చర్చికి వచ్చినందుకు ఉద్యోగం పోయిందంట వాళ్ళది. అనవసరంగా వచ్చే అభిషేక ప్రార్థనలకు ఉద్యోగం పోయింది, అనవసరంగా వచ్చే అభిషేక ఉద్యోగం పోయింది, అనవసరంగా వచ్చే అభిషేక ఉద్యోగం, అనవసరంగా వచ్చాం. ఇక మంత్రాలు జపం. మమ్మల్ని రమ్మన్నాడు అభిషేకాలు వస్తేనే ఉద్యోగం పోయింది, మమ్మల్ని రన్నాడు అభిషేకం ఉద్యోగం పోయింది, మమ్మల్ని రమ్మన్నాడు అభిషేకం. ఆ మందకు వస్తుందంటవా? ఒకటే మాట చెప్పా, అది కాకపోతే ఎవరు అంటావేంటి? చెప్పకూడదు పేర్లు. అది కాకపోతే అనో నువ్వు కూడా ఉన్నావేంటి అట్టండి దానివి. అది కాకపోతే బాబు వస్తుంది, తాత వస్తుంది. అభిషేక ప్రార్థనలు రమ్మన్నాడు, ఒక్క అభిషేకం రాలే, ఉద్యోగం పోయింది, ఒక్క అభిషేకం రాలే. దేవుని కోసం లాభకరమైనవి నష్టంగా ఎంచుకుంటే నువ్వు ప్రభుని సంపాదించుకున్నట్లే. దీనికి ఎవడు రెస్పాండ్ అవ్వడు. నీకు ₹1,00,000 ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా. వినినంత ఈజీగా చేయడం వాక్యం. గుండెల మీద చేసుకొని చెప్తాను, థ్యాంక్ యూ జీసస్. నిజంగా నా నోటిని కంచిగా కాపాడి ఒక్క తూలన మాట కూడా రానివ్వకుండా ప్రభు చేశాడు. సచ్చిందాక నా నోరు ఎట్టాగే ఉండాలని ప్రార్థన చేయండి. ఏ రోజు కూడా సేవలోకి వచ్చానని బాధపడకూడదు. నేను ఇప్పుడు ఎట్లా ఉన్నాను, నా ఆఖరి క్షణం వరకు ఎట్టాగే ఉండాలి. సంతోషంగా వచ్చిన రోజు అదే సంతోషం, రాని రోజు అదే సంతోషం. ఇచ్చిన రోజు అదే సంతోషం, రాని రోజు ఇవ్వని రోజు అదే సంతోషం. కొంతమంది దైవజనులు సంఘం ఇచ్చేటువంటి దశంభాగాలు ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటారు. ఇవ్వలేదనుకో, నువ్వేంటి ఇవ్వలా మా దశంభాగం అని అడుగుతాడు. నేను ఒక మాట చెప్తా మా అమ్మకి, సంఘం రూపాయితో ఎప్పుడు మనం ఇంటద్దెకి వెళ్ళకూడదు. సంఘం రూపాయితో ఎప్పుడు మన ఈఎంఐల మీద నమ్మకం పెట్టుకోకూడదు. ఈ నెలలో దశంభాగం 10,000 అవుతుంది, రేపు నెలలో 5 అవుతుంది. ఏంటి బతుకంట? మా పోస్ట్ ఏ పోస్టో తెలుసా? గవర్నమెంట్ జాబులు చేసుకున్న 50 కరెక్ట్గా వస్తాయి, 30 కరెక్ట్గా వస్తాయి. ఈ నెలలో 10,000 వచ్చినాయంటే వచ్చే నెలలో 5,000 వస్తాయి. అవతల నెలలో ఏదో పని ఉండి ఇవ్వలేదు అనుకుంటే 2,000 అవుతాయి. అంటే ఏమి ఎత్తుందని ఏదో కూలరో పిజ్జో కంటే నేను స్వాహాగా ఎప్పుడు మేము అలా చెయ్యమండి. నేనైతే అసలు చిచి ఇప్పటికి అదే చెప్తా. మా తల్లి ఎదురుగా ఉంది, కొంగేసుకుని అడుగు. నిజం. సంఘం రూపాయితే ఏది మేము కనెక్షన్ పెట్టుకుని ఏ వస్తువు కొనలేదండి. వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు, గురి ఖచ్చితంగా ఇస్తారు. ఎవరు ఏం చేస్తావు ఇప్పుడు? మహిమా ప్రభు ఎవరిని అడుక్కుంటావు? అందుకే సంఘం రూపం మీద కాదు, నా గురి ఎప్పుడు కూడా ప్రార్థించండి, ఇది అంతం వరకు ఉండాలని. సంఘము సార్వత్రిక సంఘంగా మారిపోవాలి. ఇది ప్రభుకు సొంతం అవ్వాలి. ఈ రాత్రి చెప్తున్నాను కదా, నేను నా ప్రియుని దానను అంది సులమతి రాజకుమార పుత్రిక. దానికే చూస్తాను కానీ డబ్బుదేముందండి. మళ్ళీ దశంభాగారు గురించి చెప్తే మీరే ఎత్తారు తర్వాత. డబ్బుదేముంది, ఒక్క ప్రసంగం చెప్తే చలవుతాయి. ఇవాళ కాకపోతే రేపు రాబెట్టుకోవచ్చు, అవతల రోజు రాబట్టవచ్చు. నువ్వు ప్రభు సొంతం కాకపోతే, ప్రభు వచ్చిన రోజు విడిచిపెట్టబడితే అది ఎంత ఘోరమైన శ్రమో తెలుసా? జ్ఞాపకం చేసుకుందామండి.
అందరూ దైవజనులలో ఉంటారని చెప్పాల. కొంతమంది మహానుభావులు, ఆనుముత్యాలు ఉంటారు, పరిశుద్ధులు, ప్రతిష్ఠిత పరులు ఉంటారు, దేవుని కొరకే సేవ చేసేవారు. ఈ ప్రజల్ని ఎలాగైనా ప్రభుకి కనెక్షన్ చేయాలి, ప్రభుతో వివాహం జరిగించాలి, ఆ విందులో వీరిని తీసుకెళ్ళాలని కషి రోషం కలిగినటువంటి దైవజనులు, సమర్పణ కలిగిన వాళ్ళ భూమి మీద ఉన్నారండి. వాళ్ళు ఉండబట్టి, వాళ్ళ ప్రార్థనలు, వారి విజ్ఞాపనలు, వారి కన్నీరు బట్టి మనం ఈ రోజున ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేశ సరిహద్దుల్లో ఆర్మీ బృందం ఉన్నట్లుగా, యుద్ధ బృందం ఉన్నట్లుగా దేశ సరిహద్దుల్లో పరిశుద్ధుల కన్నీరు ఉందండి. పరిశుద్ధుల రక్తాలు చిందించబడ్డాయి. మన భారతదేశ నలుమూలల పరిశుద్ధుల కన్నీరు ఒలకబోస్తూ ఉంది. ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చూపించాడు, కొంతమంది దేశ సరిహద్దుల్లో ఉండి భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. నిద్రపోవట్లేదు, తిండి తినట్లేదు, భయంకరంగా ఏడుస్తూ ఉన్నారు. ఏంటి ప్రభు అన్నాను. వారు దేశం కొరకు ప్రతిష్టత కలిగి, వారు అంటండి దేశమే వాళ్ళ కర్తవ్యంగా ఈ భారతదేశాన్ని మొత్తాన్ని పరలోకంలో తీసుకెళ్లాలన్నటువంటి ఒక కసి రోషంతో ఆ మహానుభావులు, ప్రతిష్టత పరులు, దైవజనులు ఉపవాసాలుండి తిండి తిప్పలు మానేసి, నిద్రలు మానేసి దేశం కొరకు ఏడుస్తున్నారండి. వాళ్ళ ప్రార్థనలు కాదా నువ్వు క్షేమంగా ఉన్నావంటే, వాళ్ళ ప్రార్థనలు కాదా తడిగుడ్డేసుకొని నిద్రపోతున్నావంటే, ఆ పరిశుద్ధుల రక్తం కాదా, ఆ పరిశుద్ధుల కన్నీరు కదా మనం ఈ రోజున ఇంత సంతోషంగా జీవిస్తున్నామంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఉన్నారండి దేవుని కొరకే కష్టపడేవారు. దేవుడు సంఘము, ఈ సంఘాన్ని ఎలాగైనా దగ్గర చేయాలన్న ఆశ కలిగిన దైవజనులు ఉన్నారు. అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేద్దామండి. ఆ దైవజనులు దీవించబడాలని ప్రార్థన చేద్దాం. వాళ్ళ ఆయుష్లు పొడిగించబడాలని ప్రార్థన చేద్దాం. వాళ్ళు నిండు నూరేళ్ళు మన ఆయుష్లు కూడా పోసుకుని వాళ్ళు బ్రతకాలి. ఎందుకంటే వాళ్ళ ప్రార్థనలు దేశానికి చాలా అవసరం అండి. హల్లెలూయా. మనం ఎలాగో చేయలేము, వారు బాగుండాలని ప్రార్థన చేద్దాం. మనం ఎలాగో చేయలేమండి షోలమ్మతిలాగా ప్రార్థన, వాళ్ళు బాగుండాలని చేద్దాం. వాళ్ళు తినక నిద్రాహారాలు మానేసి నువ్వెవరో నేనెవరో తెలియదు, దేశం అంతా దీవించబడాలని ప్రార్థన చేస్తున్నారు దైవజనులు. వారు సుఖంగా ఉండాలి, వాళ్ళు హాయిగా ఉండాలి, వాళ్ళు నెమ్మదిగా ఉండాలి, వారి జీవితాలు బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, వారి భార్య బిడ్డలు ఫలించే ద్రాక్షావళిలాగా ఉండాలని ప్రార్థన చేయండి. మనకు కావాలండి, మన కోసం ఏడిచే దైవజనుడు కావాలి, మన కోసం చేతులెత్తేవాడు కావాలి, మన కొరకు మోకరించేవాడు కావాలి, మీరు పడుకోకుండా ప్రార్థన చేసేవాడు కావాలి, మీరు తినకుండా పొస్తు నుండి మీ కొరకు రోదన చేసేవాడిని సంపాదించుకుందాం. జ్ఞాపకం చేసుకుందాం. నీకేది లాభమైనవో వాటన్నిటిని కూడా నష్టం చేసుకుంటే ప్రభువు నీకు సొంతమైపోతూ ఉంటాడు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నీకు లాభాన్ని తెచ్చిపెట్టేవి వదులుకొని దేవుణ్ణి సంపాదించుకునేటువంటి కృపను పొందుకోవాలి. మొదటిగా నువ్వు మెస్సైని కనుగొనాలి. రెండవదిగా ఈ లోకములో సంఘములో ఉన్న విలువలను, బాధ్యతలను, పరిచర్యలను సంపాదించుకోవాలి. మూడవదిగా నీవు లాభకరమైనవి నష్టం చేసుకొని ప్రభుని సంపాదించుకోవాలి. ప్రభువు నీకు ఈజీగా స్వాధీనమైపోతాడు. దేవునికి స్తోత్ర. ఈ రోజున ప్రభువుని సంపాదించుకునే 3 చిట్కాలు చెప్పాను. మీరు నేర్చుకున్న మాటలు విడిచిపెట్టకుండా మీ వినికిడిలో ఉంచుకొని ఈ రాత్రి మనందరం మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ వాక్యాన్ని మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.